नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः। गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। గురువుగారికి దండం పెట్టుకోకుండా వచ్చి కూర్చుంది. చోటు మారింది లేకపోతే గురువుగారి దండం పెట్టుకోవాలి, అందుకని ఒకసారి దండం. నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే ప్రతి వస్తువు మన బుద్ధి దర్పణంలో ప్రతిబింబిస్తోంది అని చెప్పుకున్నాం కదా. బుద్ధి దర్పణంలో ప్రతిబింబించినటువంటి దానికి ఆభాస అని పేరు పెట్టుకున్నాం. దానికి స్వతంత్రత లేదు అన్నాం. ఎందుకంటే నేను చూపెట్టిన పెన్ను లేదా ఇక్కడ లేదు, నా దగ్గర ఇంకో పెన్ను ఉంది, ఇదిగో ఇక్కడ ఉంది లేదు, ఇదిగో నా పెన్ను ఉంది, స్వతంత్రత ఉంది. ఫోన్లే ఈ పెన్ను రాస్తుంది, మీ దగ్గర పెన్ను రాయదు కదా. ఈ పెన్ను ఉపయోగపడుతుంది, అంటే దీనివల్ల ఉపయోగాలు ఉన్నాయి. మీ దగ్గర పెన్ను కనపడుతుందే కానీ ఉపయోగపడదు, దానికి స్వతంత్రత లేదు. మన బుద్ధి దర్పణంలో పడ్డటువంటి ఈ బొమ్మలకి, బుద్ధి దర్పణంలో పడ్డ బొమ్మ అది ఎలా అంటే దానికి స్వతంత్రత లేదు. మరి చైతన్య దర్పణంలో పడ్డ బొమ్మకి స్వతంత్రత ఉంది అంటున్నాం. ఈ తేడా ముందు తెలుసుకోవాలి మనం. బుద్ధి దర్పణంలో పడ్డ బొమ్మకి స్వతంత్రత లేదు. అంటే ఇప్పుడు ఈ పెన్ను మీ దగ్గర మీ బుద్ధి దర్పణంలో ఒకటి పడింది కదా, దీనికి స్వతంత్రత లేదు, మీరే ఒప్పుకుంటారు అది కనపడుతూ ఉందే కానీ అది నిజం కాదు అని. అట్లా మీరు అని చెప్పాను నేను. మనందరం కూడా కనపడుతున్నామే కానీ మనకు స్వతంత్రత లేదు. పరమాత్మ ఎవడో వాడు ఏదో చేస్తే మనం అది చేస్తున్నాం అన్నప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే మనకంట భిన్నంగా పరమాత్మ ఇంకెక్కడో ఉన్నాడు. మీ మనస్సులో కనిపించినటువంటి ఈ పెన్నుకు బదులుగా ఇంకొక పెన్ ఇక్కడ ఉంది కదా, ఇది ఒరిజినల్ అన్నాను కదా, మీ దగ్గర ఉన్నది ఆభాస అన్నాను. దానికి స్వతంత్రత లేదు అంటే దానికంటే భిన్నంగా ఉన్నదానికి స్వతంత్రత ఉంది అని మీరే ఒప్పుకుంటున్నారు కదా. అట్లా పరమాత్మ దగ్గర ఒక ప్రతిబింబం ఉంది, ఒక బింబం ఉంది, దానికి మీరందరూ ప్రతిబింబాలు. నిన్న చూపించా కదా ఒక అద్దం పెట్టి, ఈ అద్దంలో మీ బొమ్మలు పడ్డాయి. ఈ ఫోటోలో ఈ పడ్డ ఫోటోలో ఈ బొమ్మ ఉంది అంటే ఇక్కడ ఒక బొమ్మ ఉండాలి కదా అమ్మా. కాబట్టి ఈ బొమ్మ సత్యమే కదా అని మీరు అడుగుతున్నారు. మీ ఫోటోలో పడ్డ బొమ్మ అసత్యమైనా ఇక్కడ ఎదురుగా ఉన్న ఈ పెన్ను సత్యమైనప్పుడు ఈ ఫోటోలో పడ్డ బొమ్మ అసత్యము, మేము సత్యం కదా అని మీరు అడుగుతున్నారు. చైతన్య దర్పణంలో పడ్డది అసత్యమైతే అని కదా. నేనేం చెప్తున్నానంటే చైతన్య దర్పణంలో పడ్డ బొమ్మ కూడా అసత్యమే అంటున్నా, అది కూడా సత్యం కాదు అని. ఎందుకని అంటే చైతన్య దర్పణంలో బొమ్మ పడాలంటే, చైతన్య దర్పణంలో బొమ్మ ఇదైతే నిజం ఉంది కాబట్టి ఇది పడింది యాజ్ ఇట్ ఈజ్.
అసలు ఈ బొమ్మ ఎట్లా పడుతోంది? నీ దగ్గర ఒక జ్ఞానం ఉంది, నీ జ్ఞానం దీని దగ్గర వరకు వచ్చి దీన్ని నీ దగ్గరికి తీసుకెళ్ళింది, దాన్ని వృత్తి అంటున్నావు. ఆ వృత్తి రూపం ధరించింది నీ బుద్ధి. అందుకని ఈ పెన్ను అంటే బుద్ధి తదాకార వృత్తి పొందింది, మనకు తెలుసు కదా ఆ మాట. అట్లా మీకు ఇది కనపడుతోంది అంటున్నా. అట్లా బుద్ధి తదాకార వృత్తి పొందటంలా అక్కడ ఏ వస్తువు కూడా సత్యత్వం ఉండటానికి దాని ఆకారం అది పొందటంలా. మరి ఏమవుతోందండి? మేమందరం ఎట్లా కనపడుతున్నాము? మనుషులు ఉన్నాం కదా, ఇంతమంది మనుషులే కాదు, ఈ జంతుజాలం ఇదంతా ప్రపంచం అంతా మాకు కనపడుతుంటే మీరు ఒక పెన్ను చూపించి మా బుద్ధి దర్పణంలో పడ్డది అని అంటున్నారు. మరి అదంతా ఏమిటి అంటే పరమాత్మ చైతన్య దర్పణంలో అంతకంటే భిన్నంగా ఇంకోటి లేదు. ఇప్పుడు మీ బుద్ధి దర్పణానికి నాకు మధ్య ఈ ఖాళీ స్థలం ఒకటి ఉంది, ఇక్కడ రెండు ఉండడానికి చోటు ఉంది. పరమాత్మలో అట్లా రెండు ఉండడానికి చోటు లేదు. ఆ అద్దంలో అక్కడే పడింది. దానికి స్వతంత్రత లేదు అని ఎందుకంటున్నానంటే అక్కడున్న జ్ఞానశక్తి ప్రజ్ఞాన ఘనం పొటెన్షియల్ ఫామ్లో ఉంది కదా, అది అందరికీ నిజమే తెలుసు కదా. అదేమైంది? కైనటిక్ అయింది. అది ఇచ్ఛాశక్తిగా జ్ఞానశక్తిగా మారినప్పుడు, మారింది అని మళ్ళీ అనకూడదు, అది ఇచ్ఛాశక్తిగా జ్ఞానశక్తిగా ప్రవహించినప్పుడు. అట్లా ఎట్లా ప్రవహించిందంటే సంకల్పించినప్పుడు. సంకల్పం అంటేనే ఏమండి? కల్పించాను అని. సంకల్పించాను అంటే అర్థం ఏంటారా? బాగా కల్పించాను. అందుకని దానికి సత్యత్వం లేదంటున్నా. కల్పించినప్పుడు ఎవరు కల్పించారు? పరమాత్మలో ఉన్న చైతన్య శక్తి. అది పొటెన్షియల్ ఫామ్లో ఉండకుండా అది ఇచ్ఛాశక్తిగా జ్ఞానశక్తిగా సంకల్పించింది. క్రియాశక్తిగా ఈ కనిపిస్తున్న ఈ సత్ అనేటువంటి దాని మీద ఈ నామరూపాలు వేసింది. అర్థమైందా? దానికి వృత్తి లేదు. మన బుద్ధిలో వృత్తి ఉంది. ఈ వృత్తి ప్రకారం ఇది రూపం పొందుతోంది. బుద్ధి ఈ వృత్తి పొందాలి. అక్కడ బుద్ధి వృత్తి పొందటం లేదు. సంకల్పిస్తేనే ఎట్లా అంటే మీకు చెప్తా చూడండి. మీ దగ్గరున్న బుద్ధి ఒక 6 అంతస్తుల మేడని సంకల్పించింది. అంటే ఇప్పుడు 6 అంతస్తుల మేడ రూపాన్ని మీ బుద్ధి పొందాలి. మీకు దీనికి తేడా అది. మీ బుద్ధి పొందితేనే అది వృత్తి అంటాం. ఆ వృత్తి పొందితేనే మీకు 6 అంతస్తుల మేడ కనపడుతుంది. అవునా కదా? పరమాత్మలో అట్లా పొందక్కర్లే. పరమాత్మలో పొందడు. ఇంకా ఎవరు ఏ ఆకారమో పొందరు. అది ఎట్లా పొందకుండా ఉంటారండి అంటే నీకు ఇచ్ఛ కలిగినప్పుడు, జ్ఞానం ఇంకా రాలే, ఇచ్ఛ కలిగినప్పుడు నేను ఈ పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు అప్పుడు ఏమన్నా ఆకారం వచ్చిందా? ఏ ఆకారం రాలేదు కదా, బుద్ధి వృత్తి పొందలేదు కదా. అట్లా ఇచ్ఛ కలిగి జ్ఞానం కలిగినప్పుడే ఈ రూపాలన్నీ మనకు వచ్చినాయి. అయితే ఎప్పుడు అండి ఆ ఇచ్ఛ కలిగింది నాకు అంటే మన మతం ఏం చెబుతుందంటే ఈ జన్మ కాకుండా ఇంకో జన్మ నువ్వు వదిలేటప్పుడు నీకు ఆ ఇచ్ఛ కలిగింది. ఇంకో జన్మ వదిలేటప్పుడు ఆ ఇచ్ఛ కలిగింది. ఆ ఇచ్ఛకు అనుగుణంగా అంటే ఫలానా జన్మ పొందాలి అని నేను అనుకున్నాను. ఆ అనుకున్న జన్మకి తగినట్టుగా నా కర్మఫలంలో నుంచి కొంత కర్మఫలాన్ని నేను తీసుకున్నాను. అక్కడికి నాకు బుద్ధివృత్తులు లేవు కదా, బుద్ధివృత్తి లేదు. ఎక్కడుంది అది? ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తిలోనే ఉంది. క్రియాశక్తి అయినప్పుడే నాకు ఈ రూపం వచ్చింది. చైతన్య దర్పణంలో పడ్డ బొమ్మకి మన దగ్గర పడ్డ బొమ్మకి ఆ తేడా ఉంది. చైతన్య దర్పణంలో బొమ్మ అది ఉపాధిని పొందలేదు కాబట్టి ఆ చైతన్య శక్తే దానికి పనిచేస్తుంది. ఇక్కడ ఉపాధి పొందాం కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి బుద్ధివృత్తి ప్రకారం ఇప్పుడు నీ బుద్ధివృత్తి ఒక 6 అంతస్తుల మేడ రూపం ధరించింది. నువ్వు చూసే నీవు జ్ఞానం అంటే ఇప్పుడు నువ్వు సాక్షిగా చూడమని చెబుతున్నానే, నువ్వు వేరే ఉన్నావు. దేనికంటే? ఆ దానికంటే. అందుకని ఇప్పుడు ఆ బిల్డింగ్కు నేను అహం బ్రహ్మాస్మి అని చెప్పలేను. ఎందుకు చెప్పలేను? అది నాకంటే వేరుగా ఉంది. పరమాత్మలో ఉన్నటువంటి మనమందరికీ ఎందుకు అహం బ్రహ్మాస్మి అని చెప్పగలుగుతున్నాం? పరమాత్మలో బుద్ధివృత్తి లేదు అంటే పరమాత్మకు బుద్ధి లేదు.
ఆయనకి శరీరం లేదు. మనకి శరీరం ఉంది కాబట్టే బుద్ధి అనేది ఒకటి ఉంది, అదొక వృత్తి పొందుతోంది, అదొక ఆకారం ధరిస్తోంది. తేడా తెలుస్తోందా మన దగ్గర ఉన్న దానికి పరమాత్మ దానికి? అంటే ఇప్పుడు నాలో ఉన్న పెన్ను లాంటిది కాదు నా శరీరం. నా శరీరాన్ని చూసేవాడిని నేనే, ఆకారం పొందినవాడిని నేనే. ఎందుకని బుద్ధి వృత్తి పొందిన ఆకారం కాదు ఇది. అందుకని దీనికి ఈ ఇచ్చ వల్లనే ఇది నడుస్తోంది. దీంట్లో ఏ జ్ఞానం ఉందో అది బ్రహ్మస్వరూపమే. అయితే ఏమైందంటే రైలు పాటలు నిన్న చెప్పుకున్నాం కదా, ఇప్పుడు రైలు మీకు చెప్తా చూడండి. ఇప్పుడు నేను చెప్పింది నిన్న చెప్పిన దాన్నే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. నిన్న చెప్పింది ఇంకా కాస్త చెప్తే మీకు అర్థం అవుతుంది. ఇప్పటికి మీకు అర్థం కాలేదు నాకు తెలుసు. ఈ తేడా మీకు తెలియలేదు, ఇంకా కొంచెం బుద్ధితో ఆలోచిస్తే తప్ప తెలీదు. మీకు చెప్తాను వినండి. జడమైన బుద్ధి దర్పణానికి స్వాతంత్ర్యం లేదు, చైతన్య దర్పణానికి స్వతంత్రత ఉన్నది. జడమైన బుద్ధి దర్పణానికి స్వాతంత్ర్యం లేదు. అది ఎవరి మీద ఆధారపడాలి? నా శక్తి మీదే ఆధారపడాలి కదా. చైతన్య దర్పణానికి, చైతన్య దర్పణం అంటే ఇదంతా ఉన్నటువంటి ఒక అద్దం. పరమాత్మ చైతన్య దర్పణానికి స్వాతంత్రత ఉంది. తనలో తానే జ్ఞేయాన్ని ప్రతిబింబింపజేసుకుని తనకంటే భిన్నంగా చూస్తోంది. తనలో తానే. నిన్న కెరిడియోస్కోప్ చూపించాను కదా మీకు. ఆ కెరిడియోస్కోప్లో ఒక అద్దం ఉంది కదా, ఆ అద్దంలో ఆ చిన్న చిన్న 3 పూసలు కదా, అవి పూసలో గాజు ముక్కలు. ఆ 3 గాజు ముక్కలు అవి తిరుగుతూ ఉండటప్పుడు ఆ అద్దంలో రకరకాల డిజైన్లు కనపడుతున్నాయి. ఇప్పుడు ఆ అద్దంలో కనపడుతున్నాయి అంటున్నామే, ఆ అద్దాన్ని కాసేపు చైతన్య దర్పణంగా అనుకోండి. అక్కడ తిరుగుతున్నవి ఏమిటి? 3 గాజు పూసలు. 3 పూసలు తిరుగుతూ ఉండి అద్దం ఉండటం వల్ల అవి రకరకాల డిజైన్లుగా కనపడుతున్నాయి. ఆ డిజైన్లను సృష్టించగలిగిన స్వాతంత్ర్యత ఆ అద్దానికి ఉంది. ఇప్పుడు అర్థమైందా? ఆ అద్దం స్వతంత్రంగా బొమ్మలను అవన్నీ తయారు చేయగలదు. మళ్ళీ ఆ కనిపించిన రూపాలన్నీ తనలో లయం చేసుకోగలదు. ఇప్పుడు అక్కడ బుద్ధి వృత్తి లేదు. బుద్ధి వృత్తి వల్ల ఏర్పడ్డ రూపం కాదది. అప్పుడు అర్థమైందా? ఇందాక చెప్పిన మాట ఇప్పుడు ఇంకా అర్థమైంది. ఇంకా కాస్త క్లియర్గా చెప్తా చూడండి. 3 గుణాల వల్ల, 3 గుణాలు ఏమేమిటి? సత్వము, రజస్సు, తమస్సు. ఈ 3 గుణాల వల్ల 3 ఎట్లా ఉన్నాయి? ఒకటి తెల్లగా ఉంది, ఒకటి మనకి ఇక్కడైతే తెల్లగా ఉండే కంటే ఆకుపచ్చ ఆకుపచ్చది వేసుకుంటే అది బాగా కనపడుతుంది, అంతకంటే ఏం లేదు. సత్వం తెల్లగానే ఉంటుంది, రజస్సు ఎర్రగా ఉంటుంది, తమస్సు నల్లగానో నీలంగానో ఉంటుంది. ఈ 3 పూసలే. వెనక్కి తిప్పి చూస్తే మీకు తెలుస్తాయి 3 పూసలే. పరమాత్మలో నుంచి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే 3 గుణాలను సృష్టించాయి. ఆ 3 అప్పుడు బుద్ధివృత్తులు లేవు. ఆ 3 గుణాలే అనేకమైన రంగులుగా ఆ అద్దంలో మనకి డిజైన్లుగా కనపడుతున్నాయి. యథార్థంగా అవి లేవు కదా. మన దగ్గర ఉన్నదానికి దానికి తేడా ఏమిటంటే, మీ దగ్గర ఉన్నదాన్ని మీ బుద్ధి వృత్తి అది. అక్కడ పరమాత్మ దగ్గర వృత్తులు లేవు. అక్కడ గుణాలు కూడా అట్లా మారలేదు, ఇక్కడ గుణాలు మారినాయి. పరమాత్మ అందుకే ఆయన స్వతంత్రుడు, మనం అస్వతంత్రుడమైనాం. మనం ఆభాసలమై అస్వతంత్రుడమైనాం. పరమాత్మ స్వతంత్రుడైనాడు. అదే ఆయనకు క్రీడ. ఎవడైనా ఆ అద్దం పెట్టుకుని, వాడికి అద్దం తెలుసు, అద్దంలో 3 రంగులు ఉన్నాయని తెలుసు. నేను ఇట్లా కూర్చొని చూసుకుంటూ ఉన్నాను అనుకోండి, ఆ కెరిడియోస్కోప్లో నేను చూసి ఆనందపడుతూ ఉన్నా. ఇప్పుడు నాకదే ఆట. నిజంగా గనక అవి అయితే అది నీకు దుఃఖం. తాదాత్మ్యం పొందేవు, అది నీకు దుఃఖము, సంతోషము, నీకు ఆట కాదు. తాదాత్మ్యం పొందిన నీకు ఎందుకు నువ్వు నిజం అంటున్నావు? నువ్వు నిజం అనుకుంటున్నావు, బుద్ధి నీదనుకుంటున్నావు కాబట్టి బుద్ధి వృత్తి కూడా నీదే అవుతోంది.
అక్కడ పరమాత్మ దగ్గర బుద్ధి లేదు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తే ఉన్నాయి. వాటి తాలూకు బొమ్మల్ని ఆయనకు అది బొమ్మని తెలుసు. అందుకని ఆయన అది క్రీడగా చూస్తున్నాడు. ఆయనకు క్రీడ, ఆయన లీల, ఇది మనకేమిటి తాదాత్మ్యం పొంది మనకు అనుభవం. ఇన్ని కష్టాలు ఉంటే మీరేం కష్టం లేదంటారేమిటి అని అంటున్నారు. ఎందుకు ఈ కష్టం నీకు వచ్చిందో చూడు. ఇది పరమాత్మకు క్రీడ. తాను సాక్షిగా ఉంటే తనకు బంధం లేదు. సాక్షిగా ఉండటంలే, మనం అందులో తాదాప్యం చెందుతున్నాం. తానే అనేకమైన అనుకుంటే బంధం, నేనే అనేకమైనాను అనుకుంటే బంధం, నేను ఏకంగానే ఉన్నాను అనుకుంటే క్రీడ. నేను ఒకటిగానే ఉండి ఇన్ని దృశ్యాలు చూస్తున్నాను అని అనుకుంటే చూడు, నీకు ఇండివిజువల్గా నాకు కష్టం వచ్చింది అంటున్నావు, నాకు కష్టం వచ్చింది, నాకు సుఖం వచ్చింది అంటున్నావు. నేను దూరంగా ఉన్న నన్ను కాసేపు పరమాత్మ అనుకోండి. పరమాత్మ ఏమనుకుంటాడంటే ఇదంతా కూడా అద్దంలో పడ్డ నా ఇచ్ఛాశక్తి, నా జ్ఞానశక్తి, నా క్రియాశక్తితో నేను తిప్పుకుంటుంటే ఇన్ని రకాల బొమ్మలు కనపడుతూ ఇది కష్టం అంటుంది, ఇది సుఖం అంటుంది, ఇది పెళ్ళి అంటుంది, అది చావు అంటుంది, అది రోగం వచ్చిందంటుంది, అది ఇంకోటి అంటుంది, అది ఇంకోటి అంటుంది. ఆ వాడు ఇద్దరు కొట్లాడుకుంటుంటారు. చూడండి, ఆలోచించండి. మా గురుదేవులు మాకు ఇది ఎట్లా చెప్పారంటే, నువ్వు మేడ మీద గదిలో కిటికీలోంచి చూస్తూ ఉండు. ఆ కొళాయి దగ్గర నీళ్లు పట్టుకోవడానికి ఆడవాళ్ళందరూ చేరతారు బిందెలు పెట్టుకొని. నా బిందె ముందుండాలి, నా బిందె ముందుండాలి అని వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. చూస్తున్న నీకు అది క్రీడ. ఆ బిందెలతో అనుభవిస్తున్న వాళ్ళకి ఈ బిందె నీళ్లు నాకు రాకపోతే, నీ కొడాయి బంద్ అయిపోతే, అందుకని ఆమెతో కొట్లాడుతోంది. ఈమె వెంకమ్మ పుల్లమ్మతో ఎందుకు కొట్లాడుతోంది? ఈ బిందె నీళ్లు నాకు రాకుండా ఒకవేళ కుళాయి బంద్ అయిపోతే నా వంతులో ఉన్నటువంటి నా ఇక రూల్స్ ఎన్ని వచ్చినాయో, నేను లైన్లో క్యూలో పెట్టాను నా బిందెని. నా బిందెలో నీళ్లు పడకపోతే మా గురువుగారు మాకు ఇది చెప్పారు. కిటికీలోంచి చూస్తున్న నాకు నీళ్ళక్కర్లేదు, నాకు వాడితో సంబంధం లేదు. ఆ కొడాయి బంద్ అయినా నాకు నష్టం లేదు, కొడాయి వస్తూ ఉన్నా నాకు నష్టం లేదు. నేను ఎంజాయ్ చేస్తున్నా. వాళ్ళిద్దరూ ఎట్లా కొట్టుకుంటున్నారో చూడు, ఎట్లా తిట్టుకుంటున్నారో చూడు. ఇది దాని పుట్టు పూర్వోత్తరాలు వాళ్ళ అమ్మ, వాళ్ళ తాత అందరినీ ఎంచుతున్నది. అది ఇంకా 4 ఎంచుతోంది. అసలు వాళ్ళు ఇప్పుడు లేరు, చచ్చిపోయినారు. ఎవరు? వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న కదా. ఇప్పుడు నాకు అది అనేకం కాదు, వాళ్ళిద్దరు ఒకటేనా. కిటికీలోంచి చూస్తున్న నాకు ఆ వెంకమ్మ, పుల్లమ్మ ఇద్దరు నాకు సమానమే. ఆమెకి నీళ్ళు వచ్చినా నాకు అక్కర్లేదు, ఈమెకి రాకపోయినా నాకు అక్కర్లేదు. ఇద్దరు నీళ్లు పట్టుకుపోయినా నాకు అవసరం లేదు. నేనేం చేసుకున్నా అంటే అవి వింటున్నా. పరమాత్మకి మనందరి సుఖాలు, మనందరి కష్టాలు అలాంటివి. మనకి ఇవన్నీ మనకు బాధాకరంగా ఉన్నాయి. బంగారంట అనేక నగలు అయినా అని అనుకుంటే అది విడివిడిగా ఉపయోగపడాలి. ఎందుకు నీకు ఈ కష్టం వచ్చింది అంటే నువ్వు అనేకం అయినావు. అనేకం ఎక్కడైనానండి, నేను ఒకటిగానే ఉన్నాను కాదుగా నాయన. కంటితో తాదాప్యం పొంది నేను చూస్తున్నానంటావు, చెవితో తాదాప్యం పొంది నేను వింటున్నానంటావు, మనస్సుతో తాదాప్యం పొంది నేను ఆలోచిస్తున్నానంటావు, నేను నడుస్తున్నానంటావు, కాళ్ళతో తాదాప్యం పొంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంతో నువ్వు తాదాప్యం పొందుతున్నావు. అందువల్ల ఏమవుతోంది, నువ్వు నగలైనావు అని అనుకుంటే నువ్వు 24 అవుతున్నావు. ఈ 24 అనేక కాంబినేషన్స్తో ఇంకా కూడా అవుతావు. మెయిన్గా మాకు చెప్పడానికి నీకు 24 ఉన్నాయి. ఎందుకంటే నీ శరీరం అంతా కలిసి మేము ఒకటి కింద లెక్కేసాం. నీ శరీరంలో మళ్ళీ నువ్వు నాకు కడుపు నొప్పి, నాకు వీపు నొప్పి, నాకు కాలు నొప్పి, నాకు నడుము నొప్పి, చూడు
మొత్తం శరీరానికి నొప్పి అంటలే నువ్వు, మళ్ళీ ఒక్కొక్క దాంతో మళ్ళీ తాదాత్మ్యం చెందుతున్నావు. అట్లా నువ్వు ఎన్నో వేల సార్లు నేను జ్ఞానాన్ని నువ్వు ఆలోచించు, చిన్నగా ఆలోచించండరా, ఇది మననం క్లాస్ కదా, ఆలోచించు. నీ జ్ఞానం పని చెయ్యకుండా నీకు తలనొప్పి తెలిసిందా? నీ జ్ఞానం పని చేయకుండా నీకు కాళ్ళ నొప్పి తెలిసిందా? నీకు అలసట తెలిసిందా? నీకు ఆలోచన తెలిసిందా? నీకు తెలియాలంటే నీ జ్ఞానమే పని చెయ్యాలి కదా. ఒకే జ్ఞానం మనస్సుతో చేరింది, ఇంద్రియాలతో చేరింది కదా. ఆ ఒక్క జ్ఞానం నేను అనుకుంటే ఈ ప్రత్యేకమైన దృష్టి నీకు పోతుంది కదా. నీకు పోవటంలా, నువ్వు అదే నేను అనుకుంటున్నావు. బంగారంగానే ఉన్నాను అనుకుంటే ఉపయోగపడాల్సిన అవసరమే లేదు. నేను నగగా ఉన్నాను అనుకుంటే ఆలోచించు. కమ్మలుగా ఉన్నాను అనుకుంటే చెవికే పరిమితం అవ్వాలి, గొలుసుగా ఉన్నానంటే మెడకే పరిమితం అవ్వాలి, వడ్డాణంగా ఉన్నాను అనుకుంటే నడుముకే పరిమితం అవ్వాలి, ఇంకో చోట పెట్టుకోవడానికి రాదు. బంగారంగా ఉన్నాను అనుకుంటే అన్నిటికీ కావాలంటే పనికొస్తుంది, అక్కర్లేదంటే బంగారం అట్లనే ఉంటుంది. నేనేం ఉపయోగపడను, నా దారిన నేను ఉంటాను. దానిలో చేరిన రాళ్ళు ముత్యాలు నగగా మారినప్పుడు బంగారం మాత్రమే ఎన్ని తులాలో అనుకుంటాము, కానీ రాళ్ల తూకం తీసేస్తాం కదా. మనకి రాళ్ళు, నాకు రాళ్ళ నెక్లెస్ ఉంది అంటాము, డైమండ్ నెక్లెస్ ఉంది అంటాము కదా. అవన్నీ పైన పొదిగిన రాళ్ళు. నీకు ఇంద్రియాత్మ పోగొట్టడానికి చెప్తున్నాడు. నేను కళ్ళని, నేను ముక్కుని, నాకు ఇంద్రియాలే, నాకు ఇంద్రియాలు లేకపోతే నేను లేను అనుకుంటాడు కదా. కేనోపనిషత్తులు అదే చెప్తాడు కదా. ఒక్కొక్క ఇంద్రియము నువ్వు లేకపోతే నువ్వేమవుతావో చెప్పమంటే అవన్నీ లేకపోయినా బాగానే బతికాడు. కళ్ళు లేకపోతే గుడ్డివాడల్లే బతికాడు, చెవులు లేకపోతే చెవిటి వాడల్లే బతికాడు, కాళ్ళు లేకపోతే కుంటి వాడల్లే బతికాడు. బతకగలము, కానీ బతకడానికి నీ ఇంద్రియాలు అవసరం లేదు. కానీ నువ్వు అవే నాకు ముఖ్యం అనుకుంటున్నావు. ఎంత చక్కటి నగలైనా ఆ రాళ్ళు, దాని మీద వేసిన ముత్యాలు, దానికి ఇంకా కావలసిన పొదిగినటువంటివన్నీ కూడా బంగారం దృష్టిలో చూసేవాడు అవన్నీ పగలగొట్టి అవతల పారేస్తున్నాడు కదా. నగలకి, వాటి తాలూకు రాళ్ళకి, వాటి దగ్గర ఉన్న ముత్యాలకి, వాటి దగ్గర ఉన్న నగిషీకి ఏమీ విలువ ఎట్లా లేదో నీకు కూడా అట్లాగే రాళ్ళ తూకం తీసేస్తాం కదా. అలాగే సత్విశేషాలను తీసి అందులో ఉన్న జ్ఞానం తన విలువను కోల్పోదు. నువ్వు ఆలోచించేయి. నువ్వు ఇందాకేమన్నావు, నాకు జగత్తే కనపడుతోంది అన్నావు కదా. ఇప్పుడు జగత్తుగా నీకేం కనపడింది? జగత్ అంటే ఏమిటరా చెప్పండి. నేను వింటున్నాను, నేను తింటున్నాను, నేను చూస్తున్నాను, నేను నడుస్తున్నాను, నేను ఆలోచిస్తున్నాను, ఇదే కదా నీకు. ఆ నేను నీ ఏం చేస్తున్నావు? అనేక ఇంద్రియాలతో తాదాత్మ్యం చెందించి ఆ నేనును నువ్వు కలుషితం చేసావు. అది నువ్వు పేడ బెల్లం కలపడం. ఎప్పుడూ నీ జ్ఞానం బెల్లం అనుకో. ఆ బెల్లాన్ని నేను దేని ఏం చేసావు? నువ్వు పేడతో కలుపుతున్నావు. ఎన్నిసార్లు కలుపుతున్నావు? రోజు కొన్ని వేల సార్లు కలుపుతున్నావు. ఆలోచించు. ఇవన్నీ కలపకుండా, ఇవన్నీ సద్విశేషాలు కదా. నేను సత్సామాన్యాన్ని కదా. నిన్నేమనమంటున్నావు? నువ్వు విశేషాలను చూస్తూ జగత్తు ఉందన్నావు, నేను సామాన్యాన్ని చూస్తూ ఆత్మే ఉందన్నాను. నా దృష్టికి నిన్ను తీసుకురావాలంటే ముందు నిన్నేం చేయాలి? నీ విశేషాలన్నీ తీసేయరా అన్నారు. నీకు తెలుసు విశేషాలన్నీ ఉన్నాయి, కానీ నీకు అలవాటు ఏంటంటే ఆ విశేషాలతో తాదాత్మ్యం పొందడమే అలవాటు. నేను శ్రోతవ్యో అన్నప్పుడు నువ్వు సామాన్యాన్ని ఒప్పుకుంటావు, నిజమే, అవును సామాన్యం నా దగ్గర ఉంది అని అంటావు. కానీ మళ్ళీ వ్యవహారం దగ్గరకు వచ్చేప్పటికి విశేషాలే నేనంటావు. ఎట్లా అంటావో చెప్తున్నాడు నిన్ను. నగలను మార్చాలంటే రాళ్ళు విలువను కోల్పోతాయి. నగలను మార్చాలంటే రాళ్ళు, అంతకుముందు ఆ రాళ్ళు
నువ్వు 10,000 20,000 రాళ్ళకి వాడు 25,000 అని వేస్తాడు చూడండి. రాళ్ళ గాజులు చేయించుకోండి, బంగారం ఇంత, దాని వేస్టేజ్ ఇంత, దాని రాణి కూలి ఇంత. నా బంగారాన్ని నాకు అందులోంచి తీసియమనంటే ముందు వాడు ఏం తీసేస్తాడు? రాళ్ళని తీసేస్తాడు, అందులో ఉన్న ముత్యాలను తీసేస్తాడు, వాడి తాలూకు బంగారం వెయిట్ను కూడా తీసేస్తాడు. ఎందుకంటే అవి బంగారం కాదు కదా, అవి బంగారంలాగా ఉపయోగపడవు. అందుకని మన కళ్ళు, మన ముక్కులు, మన చెవులు, మన ఇంద్రియాలు అన్నీ మనం చచ్చిపోయిన తర్వాత అవి ఉపయోగపడతాయా అంటే రాళ్ళకి పెడితే ఎంతో. అయితే ఇవి ఎందుకండి పెట్టుకున్నాను అంటే, నువ్వు పని చేసుకోవాలి. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈ ప్రపంచంలోకి ఒక కోరికను అనుభవించడానికి వచ్చావు. సంకల్పం ఏం చేసావు? రా ఇచ్ఛాశక్తిలో ఏం చేసావు? దానికి తగ్గ అవయవాలను నీకు పంచభూతాలు ఇచ్చాయి. అవి నిజం కాదు, వాటితో నువ్వు తాదాత్మ్యం చెందుతున్నావు, అది నీ తప్పు. నువ్వు ప్రతిదాంతో తాదాత్మ్యం చెందడం అలవాటు చేసుకున్నావు. ఇప్పుడు నిన్నేమనమంటున్నావు? దేంతో తాదాత్మ్యం చెందుతున్నావో దాన్ని లోపలికి తెచ్చి దాన్ని వదిలేసి ఇది నువ్వు అనుకో. సామాన్యం అంటే అంతే కదరా. నువ్వు బంగారాన్నే దృష్టిలో పెట్టుకోమని అంటున్నావు, నీ జ్ఞానాన్నే దృష్టిలో పెట్టుకోమంటున్నావు. నీ జ్ఞానం ఆభాస జ్ఞానం అని నీకు తెలిస్తే నువ్వు ప్రజ్ఞాన ఘనం, అది ఇంకొక స్టెప్. ఇప్పుడు కాదు, అది ఆలోచించు. బంగారం నగలో ఉన్న చెడగొట్టిన తన విలువను, తన సాంద్రతను అది ఎలా కోల్పోదో, తన విలువను కోల్పోదు, దాని సాంద్రత, దాని డెన్సిటీ అది కోల్పోదు. నగగా ఉన్నా అది ఎట్లనే ఉంటుంది. కరగబెట్టి ఆ నగనెంత రాళ్ళు అవన్నీ తీసేసినా కూడా బంగారంగానే ఉంటుంది. అట్లా నీ జ్ఞానం దేహం ధరించి నగగా మారిన, దేహం చచ్చిపోయిన తర్వాత అది అలాగే ఉన్నా దాని డెన్సిటీ అలాగే ఉంది. నువ్వు చచ్చిపోతాను అంటున్నావే, నిన్న అన్నావే. నిన్న ఎవరు చచ్చిపోతారంటున్నాను? నేననే భావన నాకు ఇప్పుడు కూడా ఉంది కదా, ఆ నేను కదా అని అన్నావు కదా నిన్న. నేననే భావమే కదా మీరు ఆత్మ అంటున్నారు, ఆ నేననేది నాకు ఇప్పుడు కూడా ఉంది కదా, అది నేను అని అంటున్నాడు కదా. ఆ నేను కాదురా, అది నకిలీ నేను. ఒరిజినల్ నేను నీ దగ్గర ఇంకొకటి ఉంది. ఆ ఇంకొక దాని పేరు సామాన్యం, దీని పేరు విశేషం. ఈ విశేషంతో నీ విశేషాలతో ఆ విశేషం ఈ విశేషాలతో తాదాత్మ్యించింది. ఏ విశేషాలతో? నీ జ్ఞానం అనే విశేషం, నీ ఇంద్రియాలనే విశేషాలతో తాదాత్మ్యం పొంది నగగా మారింది. అందుకే దానికి పరిమితమైనవే వచ్చినాయి, పరిమితమైనటువంటి శక్తులే ఉన్నాయి. కన్ను చూడడమే చేస్తుంది. కన్నుకు నిజంగా జ్ఞానమే ఉంటే వినడం కూడా చెయ్యాలి, చెయ్యదు కదా, అది పరిమితమైంది. అప్పుడే నువ్వు అర్థం చేసుకో, పరిమితమైనటువంటి శక్తి పరిపూర్ణమైన శక్తి కాదు కదా. నాకు చూడడం వచ్చు అంటున్నావు, నీకు చూడడం వస్తే అది పూర్ణం కాదు. నాకు వినడం వినిపిస్తోంది అంటున్నావు, నేను వాసన చూస్తున్నాను అంటున్నావు, నేను రుచి చూస్తున్నాను అంటున్నావు. ఇవన్నీ పరిమితమైనవి. నీ శక్తులు ఏమైనాయి? పరిమితమైనవి. అవి ఎవరితో చేరినాయి? నీ విశేషంతో చేరినాయి. నీ ఒక విశేషమై ఇంకొక విశేషంతో చేరి నేను ఆహా ఈ జగత్తే నాకు కనపడుతోంది అంటున్నావు. మేమేం చెప్తున్నాం అంటే ఈ విశేషాలన్నీ తీసేయి అంటే పారేయమనిలే. దేంతో? ఈ భావనతో తీసే. ఇవి విశేషాలు కదా, వీటికి పరిపూర్ణమైన శక్తి లేదు కదా, నాకే పరిపూర్ణమైన శక్తి ఉంది. అటువంటి పరమాత్మని నేను కదా. నేను అంటే ఎవరు? నా ప్రజ్ఞాన ఘనం, అది నేను కదా అని అనుకుంటే ముందు విశేష దృష్టిలో నుంచి నువ్వు సామాన్య దృష్టిలో పెడతావు. విశేష దృష్టితో విశేషాన్ని చూస్తూ జగత్తు కూడా విశేషం అనుకుంటే నీకేమనిపిస్తోందంటే అనేకమైన కోరికలు కలుగుతున్నాయి. ఎందుకని? సముద్రంలో ఉన్న జలం నేను సముద్ర జలాన్ని అనుకుంటే సముద్రంలోనే ఉంటుంది. లేదు నేను అలగా మారాను అని అనుకుంటే అది అలగా మారాలి అసలు. ఎందుకంటే అలగా ఉన్నప్పుడు కూడా అదేంటి? నీరే. అది అలగా మారాను అనుకుంటే ఒకసారి ఉవ్వెత్తుగా లేచింది,
ప్రపంచం దిక్కుగా పరిగెత్తింది. ఎంతసేపు పరిగెత్తింది? కొంతసేపే పరిగెత్తింది. ఆ తర్వాత ఏమైంది? మళ్ళీ వెనక్కు తిరిగి రావాల్సి వచ్చింది. మనం కూడా నీ ఇచ్ఛాశక్తి, నీ జ్ఞానశక్తి, నీ క్రియాశక్తితో ఈషణత్రయాల వెంట పరిగెత్తితే అదేమవుతోంది? ఆ అలలాగా వెళ్ళి విశేషం కదా, అది కింద పడి, అంటే విశేషంగా ఉన్నప్పుడు కూడా అదేమైంది? సామాన్యంగానే ఉంది. అలగా ఉన్నప్పుడు కూడా అది ఏమిటంటే నీరుగానే ఉంది. అది వేరే విశేషంగా మారి అదేదో మారితే పోనీ ఇంకో రకంగా, అట్లా పోలే. నీ దగ్గర ఉన్నట్టు అప్పుడు కూడా నువ్వు సత్తువే. కన్నుగా ఉన్నప్పుడు కూడా నువ్వు సత్తువే. ఎందుకంటే కన్ను ఉన్నది, చూపు ఉన్నది అంటున్నావు కదా. ఆ కన్నులో ఉన్న ఆ చూపు ఏమిటి అంటే నీ జ్ఞానమే. ఇదివరకు కన్ను జ్ఞానం అనుకున్నావు, ఇప్పుడు సామాన్య దృష్టి పెట్టుకో. నా జ్ఞానమే కన్నుగా పనిచేస్తోంది. ఎందుకంటే లోపల మీకు ఒక కుండలో ఒక దీపం పెట్టి ఆ కుండకన్నీ కన్నాలు పెట్టి చూపెట్టా. ఒక దీపకాంతే ఈ కన్నంలో నుంచి ఈ కన్నం అయ్యే ఆకారంగా ఉంటే ఆ ఆకారంగా బయటకు వచ్చింది. ఈ కన్నంలో నుంచి ఇది ఏ ఆకారంగా ఉంటే ఆ ఆకారంగా బయటకు వచ్చి, ఇక్కడ స్టారు, ఇక్కడ డైమండు, ఇక్కడ ఇంకేదో బొమ్మలు వేసాం అన్నీ. ఆ బొమ్మల్లో నుంచి వస్తున్నది 2 దీపాలా, 3 దీపాలా, 5 దీపాలా? ఒకటే దీపం. దీనిలోంచి చూసినా ఈ దీపమే కనపడాలి, దీనిలోంచి తీసిన ఈ దీపమే కనపడాలి, దీంట్లోంచి చూసినా ఈ దీపమే కనపడాలి. అన్నిట్లో నుంచి ఒక దీపపు కాంతి ఎలా బయటకు వస్తున్నదో ఒకే జ్ఞానకాంతి నీ దగ్గర నుంచి, అదే సామాన్యం. నీ విశేష దృష్టిని సామాన్యం వైపు పంపించుకో. అప్పుడు సామాన్యం నీ వరకే పరిమితం అవుతుంది. అంటే నేను అహం బ్రహ్మాస్మి అని నీకు తెలుస్తుంది. అది మనలో విశేష దృష్టిని సామాన్యంగా ముందు మార్చుకో. అట్లా మార్చుకోవాలంటే నాకు ఏం అర్థం కావట్లేదండి, మీరు ఏం చెప్తున్నారో నేనేం వింటున్నానో నాకు ఏం తెలియటం లేదు అన్నాడు వీడు గుంప తెంచుకుని. వాడు ఏం వినడు, వాడికి ఏం చెప్పాలో చెప్తా ఉండండి. ఎలా మార్చుకోమంటాడో మీకు రైలు పాఠం చెప్తే అర్థమైపోతుంది. కొంచెం ఆగండి. నీ దృష్టి ఎలా మారాలో చెబుతున్నాడు. నీ దృష్టి ఉంది కదా, రైలు బయలుదేరింది, ఈ రైలు నడుస్తోంది అంటున్నావు. ఈ రైలు అంతకు ముందు ఈ ఇంజన్ వేరు, ఈ పెట్టెలు వేరు. ఇది జడం, ఇది నడవదు. ఇవన్నీ మన ఇంద్రియాలు, మన 24 తత్వాలు. కాసేపు అనుకోండి, 24 ఇట్లా ఎందుకు ఉంటాయండి అని అనవాకండి, ఇవి 24 అనుకోండి కాసేపు. ఈ రైలు ఆ షెడ్లో ఉంది, ఇదంతా నడవగలదు, నడిచే కెపాసిటీ ఉంది, కానీ దీనికి స్వతంత్రత లేదు. ఇది సొంతంగా నడవదు. దీంట్లో ఒక మనిషి కూర్చోవాలి. ఆ మనిషి కూర్చుంటే వాడు నడిపితే ఇది నడుస్తుంది. ఆ మనిషి లేకపోతే ఇది నడవదు. ఈ మనిషి ఇందులో కూర్చున్న డ్రైవర్ వాడు జీవుడు. ఈ జీవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ రైలు పట్టాలు ఉన్నాయి, 4 రకాల పట్టాలు ఉన్నాయి. అంటే ఇక్కడ 2 లైన్లు, ఇక్కడ 2 లైన్లు ఉన్నాయి. వీడి రైలు బయలుదేరింది. ఇది మనస్సు అన్నాను. ఏది మనస్సు? ఈ ఇంజన్ మనస్సు. ఇంజన్ లేకుండా రైలు పెట్టే నడవదు. ఇవన్నీ మన ఇంద్రియాలు. ఈ మొత్తం రైలు ఇట్లా వై జంక్షన్లో ఉన్నాయి రైలు పట్టాలు. అంటే ఇక్కడ 2 పట్టాలు ఉన్నాయి. 2 పట్టాలు లేకపోతే రైలు నడవదుగా. ఈ 2 పట్టాలు అర్ధకామాలు. ఈ 2 పట్టాలు ధర్మ మోక్షాలు. అర్ధకామాల వెంట నీ మనస్సు పరిగెత్తాలంటే నీకు ధర్మం మోక్షం అక్కర్లేదు. అర్ధకామాలనేటువంటి ఒక ట్రాక్లో బయలుదేరిన రైలు, మీకు ఇదివరకే చెప్పాను ఈ సంగతి, మీకు గుర్తులేదేమో మళ్ళీ చెబుతున్నాను. ఈ రైలు బయలుదేరింది.
ఇక్కడ వై జంక్షన్ ఉంది, అర్ధకామాలు అనేటువంటి వాటి వైపు వెళుతోంది. ఇవి మంచి మంచి రోడ్డు, మంచి లైట్లు ఉన్నాయి, చాలా బాగుంది. ఈ రైలు కొంత దూరం వెళ్ళాక టప్పున లోయలో పడిపోతుంది. ఎందుకని? ఇవి మోక్ష సౌధానికి చేర్చవు. ఎవరు చేర్చరు? అర్ధకామాలు. అర్ధకామాలు అంటే ఏమిటండి? ధనేషణ, ఈషణత్రయం. అర్ధకామాలు అనేటువంటి ట్రాక్లో బయలుదేరితే మనస్సు అనేటువంటి రైలు, మనస్సు అనే ఇంజను, తర్వాత ఇంద్రియాలు అనేటువంటి పెట్టెలు, ఇవన్నీ పెట్టెలు. కన్ను ఒక పెట్టె, ముక్కు ఒక పెట్టె, అది కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, 24 తత్వాలు ఇవే. మనస్సు అనేటువంటి ఇంజను. దీని లోపల ఒక లైట్ ఉంది. ఆ లైట్ కనుక దారి చూపకపోతే అర్ధకామాల వెంట ఇది ప్రయాణం చేయలేదు. ఈ లైటు దీనికంటే ముందు అక్కడ దారి చూపిస్తూ వెళుతోంది. ఈ లైటు కదా, రైలు ఇంజన్ వస్తోంది అంటే మనం స్టేషన్లో నుంచి చూస్తూ ఉంటాం, మనకేం కనపడుతుంది? ముందు లైటే కనపడుతుంది. ఆ లైటు ఈ ట్రాక్ మీదికి చూపిస్తూ ఉంటే కాంతి, ఈ ఇంజన్ని ఈ డ్రైవర్ నడిపిస్తాడు. ఈ డ్రైవర్కి నేను అంటున్నావే, ఈ డ్రైవర్ అంటాట ఈ రైలు నాది. ఆ డ్రైవరు నా ట్రైన్ వెళ్తోంది అంటాడు. వీడిదా ఈ ట్రైను? వీడేమైపోతాడు? కొంతసేపటికి దిగిపోతాడు. ఈ బండి ఒక స్టేషన్లోకి వచ్చిందర్రా, బాగా గమనించండి. బండి వీడు 7-8 గంటలు బట్టి ఈ డ్రైవర్ డ్రైవ్ చేసుకొని తెచ్చాడు, దీన్ని మెడ్రాస్ నుంచి తీసుకొచ్చాడు ఇక్కడ దాకా. ఈ ఊళ్ళో ఇక్కడ ఇంకో చేంజ్ అవ్వాలి, ఇంకో డ్రైవర్ ఎక్కాలి. ఈ డ్రైవర్ దిగిపోయాడు. ఈ రైలు ఇట్లాగే ఉంది. ఈ రైలుకు ఇంకొక డ్రైవర్ ఎక్కాడు. ఇప్పుడు వాడు డ్రైవర్ ఎవడు? జీవుడు. ఇప్పుడు ఈ రైలు అదే, ఒక డ్రైవర్ నడిపిస్తున్నాడు ఈ రైల్ని. ఆ డ్రైవర్ కాస్త దిగిపోయాడు. ఎందుకని? వాడి టైం అయిపోయింది. వాడి టైం అయిపోయి ఈ ఇప్పుడు ఒక డ్రైవర్ నడుపుతున్నాడు నాన్ని, వాడి టైం అయిపోతే వాడు దిగిపోతాడు. మీరేమంటారంటే, మీరు ఇదండి రైలు అని అన్నారు కదా, ఇది రైలు అన్నారు. నేను ఇది రైలు అంటలేదు, మనస్సు ఇంజన్ అంటున్నాను. ఈ ఇంజన్కి ఈ పెట్టెలు పోయి ఇంకొక పెట్టెలు తగులుకుంటాడు. ఇంజన్ మాత్రం అదే. ఆ ఇంజన్ని ఎవడు నడిపితే వాడు జీవుడు అవుతాడు. ఇప్పుడు జీవుడు నిజమా అబద్ధమా? ఎందుకని జీవుడికి మనస్సుకి అసలు సంబంధం లేదు. కానీ వీడేమంటున్నాడంటే ఇది నాది అంటున్నాడు. బాగా గమనించండి. వాడు కూడా నీలాగే ఇక్కడ కూర్చున్నవాడు. వాడు అవసరమైతే దిగిపోతాడు. వాడు రైలు కాలేదు. వాడు రైలు అయినాడా? కాలే. వాడు స్వతంత్రంగా నడుపుతున్నాడా? స్వతంత్రంగా నడపడు. దేని ఆధారంతో నడుపుతాడు? ఇక్కడ ఉన్న లైట్ ఆధారంతో. వాడి కళ్ళకు కనపడవు ఆ రైలు, ఆ ట్రాక్. ఈ లైట్ కాంతిలో వాడు నడుపుతూ పోతాడు. ఈ రైలు ఇప్పుడు నేను అనుకోండి కాసేపు, ఇది నా మనస్సు, నన్ను నడుపుతున్నటువంటి ఒక డ్రైవర్ ఉన్నాడు, లోపల నా జీవుడు ఉన్నాడు కదా. ఆ జీవుడు బ్రహ్మమే అన్నది ఇంకొక దాంట్లో చెప్తా, ఇక్కడ కాదు. ఇక్కడ జీవుడు ఉన్నాడు. జీవుడికి దీనికి సంబంధం లేదు. జీవుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు దిగిపోతాడు, కొత్త జీవుడు ఎక్కుతూ ఉంటాడు. రైలు మాత్రం ఇదే ఉంటుంది. పెట్టెలు మారుతూ ఉంటాయి. ఈ పెట్టెలే ఉండక్కర్లేదు. ఈ రైలు అర్ధకామాల వెంట పోతే అక్కడ ఒక పెద్ద లోయ ఉంది, అందులో పడిపోతుంది. రైలు యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన రైల్లో జీవుడు కూడా పోతాడు కదా. ఈ రైలు ఇక్కడ పడిపోయింది, ఈ లోయలో. తీసుకోండి ఇక్కడ. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంకొక ట్రాక్ ఎక్కించారు.
మళ్ళీ ఇంకొకటి ఎక్కుతోంది. ఇది చావు, చచ్చిపోయినాం. ఇంజన్ ఇదే ఉంది, ఇక్కడ ట్రాక్లో పడిపోయిన ఇదంతా నజ్జు కాలేదు, అట్లే ఉంది. మళ్ళీ అది తీసుకొచ్చి మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ ఎక్కిస్తాడు. ఇప్పుడు ఇది ఇంకో జన్మ. ఇది అర్ధకామాల వెంట ట్రాక్లో పడేటువంటి రైలు. ఇప్పుడు ధర్మ మోక్షాల ట్రాక్ ఇంకొకటి. ఇది ఎలా ఉందంటే వైలాగా ఉంది. వై జంక్షన్. ఈ వై జంక్షన్లో ఇట్లా చూపిస్తా చూడండి. రైలు ఇక్కడ దాకా పోయిందనుకో, లేదు ఎవరో నాలాంటి వాడు ఎవడో ఇక్కడ రామనాథం గారు లాంటి వాడు ఇక్కడ వీడి పాఠం చెప్పాడు. ఓహో, అటువైపు పోతే నాకు బాగుంటుందేమో, ఆ లైటు ఇటు కావాలన్నా ఇటు చూపిస్తుంది. కానీ ఈ ట్రాక్ ఎట్లాంటిదంటే ఇప్పుడు ఇట్లా తిరగడానికి వీల్లేదు, అక్కడ ట్రాక్ లేదు. ఇటు నుంచి వెళ్ళిన రైలు ఇక్కడ పడిపోవాల్సిందే. ఇది మంచి రోడ్డు, కానీ ఎప్పుడు పడిపోతుందో, ఎవడి రైలు ఎవడి దాకా చివరి దాకా చేరుతుందో తెలియదు. ఎవరి ట్రాక్ వాడికే. ఒకడికి 20 ఏళ్ళకే పడిపోవచ్చు, ఒకడికి 50 ఏళ్ళకు పడవచ్చు, ఒకడికి 70 ఏళ్ళకు పడవచ్చు, ఒకడికి పుట్టంగానే కూడా పడవచ్చు. అర్ధకామాల వెంటబడ్డ ట్రాక్. అర్ధకామాలంటే కేవలం డబ్బు సంపాదించడమే కాదరా, మన కోరికలు. ఏ కోరికతో అన్నా నువ్వు వెళ్ళు, ఆ కోరికతో వెళ్ళినటువంటి ట్రాకు నిన్ను చివరి దాకా చేర్చదు. ఇప్పుడు మళ్ళీ ఈ బండి వెనక్కి రావాలి, వెనక్కి వచ్చి ఈ ట్రాక్ తీసుకోవాలి. ఈ ట్రాక్లో ధర్మం మోక్షం ఉంది. ఈ ట్రాకు మంచి రోడ్డు కాదు, కచ్చ రోడ్డు. దీంట్లో వెళ్ళాలంటే చాలా కష్టం. ఎవడు ఇంతకు ముందు వెళ్ళిన వాడు మనకు కనపడి సావడు, ఎందుకని వాడు ఆల్రెడీ వెళ్ళిపోయినాడు. ఈ రోడ్డు అయితే బాగా కనపడుతుంది, ఎందుకంటే అందరూ ప్రయాణం చేస్తున్నారు. అదే మన వాళ్ళు, మన తాతలు ముత్తాతలు అందరూ దీంట్లోనే ప్రయాణం చేసి వాళ్ళందరూ లోయలో పడ్డారు. హైవే అయితే చేర్చాలి, అది ఎక్కడ పడుతుందో మనకి తెలియదు. ఎందుకంటే మా తాత 70 ఏళ్ళు బతికి ఉండొచ్చు, వాడి తండ్రి 60 ఏళ్ళే బతికాడేమో, ఇంకొకడు 30 ఏళ్ళే బతికాడేమో, నాకు తెలియదు. వీళ్ళ రైలు ఎక్కడ పడిపోయిందో. లేదండి వాళ్ళందరూ కూడా ధర్మ మోక్షాలకే వెళ్ళారు, వాళ్ళందరికీ మోక్షం వచ్చి కూడా ఉండొచ్చు, నాకు తెలియదు. ఎవరికి వాడికే చూసుకోవాలి. ఇప్పుడు ఈ రైలు ఈ మార్గంలో ప్రయాణం చేస్తుంది. చెయ్యాలంటే ఇది మళ్ళీ వెనక్కి రావడానికి వీల్లేదు, అది ముందుకు పోయింది కదా. ఇక్కడి నుంచి ఇక్కడికి రూట్ లేదు. అట్లా ఇంకొక ట్రాక్ ఎవడేయలే. అర్ధకామాల వెంట పోయి మళ్ళీ మోక్షానికి పోవాలంటే ఇంకొక ఎవడు వేయలే. ఈ రూట్ ఎట్లాంటిదంటే ఇది ఇట్లా పోవాలి. ఎవడు దారి చెప్పేవాళ్ళు లేడు, దారిలో లైట్లు లేవు, అదేమిటి మైల్ రాళ్ళు, ఇన్ని మైళ్ళ దూరం ఉంది, ఇంతట్లో తెలుస్తుంది అంటానికి నాకేమీ లేదు. కానీ మోక్ష సౌధం అక్కడ లైట్లు వెలుగుతూ నాకు కనపడుతుంది. ఎప్పుడైనా ఈ ప్రయాణం చేస్తే నేను దానికి చేరుకుంటా. దాంట్లో అర్ధకామాల ట్రాక్ ఉండడానికి వీల్లేదు. ధర్మ మోక్షాలే ఉండాలి. ధర్మం కావాలి అంటే, ధర్మం అంటే నీవు పాటించవలసిన నియమాలు, కొన్ని విధి నిషేధం అని ఉంటుంది. ఆ విధి కర్మలు ఉంటాయి, కొన్ని సహజ కర్మలు, కొన్ని శాస్త్రం విధించిన కర్మలు. అవి తప్పనిసరిగా నువ్వు చెయ్యాలి. మోక్షం వైపు ప్రయాణం చేయాలి. మోక్షం వైపు ప్రయాణం చేయడం అంటే ఏమిటి? నేను చెప్పాను కదా, ఈశావాస్యమిదగం సర్వం యత్కించి జగత్యాం జగత్. ఇక్కడ నీకు స్టేషన్లు కనిపించకూడదు, కొంచెం కూడా. ఇక్కడే స్టేషన్లు కనిపిస్తాయి. స్టేషన్ కనిపిస్తే లాభం ఏమిటి అంటే, మనం ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. స్టేషనే లేకపోతే ఇక్కడ ఏం దొరకదు. ముందే నిర్ణయించుకో, నువ్వు ఇటు పోదాం అనుకుంటావో అటు పోదాం అనుకో. ఇక్కడ ఏం దొరకవు. నీ దగ్గర ఏది ఉంటే అది తిని వెళ్ళిపోవలసిందే. అవి ఏమిటో ఇప్పుడు చెప్తా వినండి. నేను బయలుదేరే ముందర నా దగ్గర నా పెట్టె, నా బేడ, నా మూట, నా ముల్లె ఏవో అన్నీ తెచ్చుకున్నా, ఈ బండిలో పెట్టుకున్నా. చాలా సామాన్ తెచ్చుకున్నా కదా, అదంతా నా కర్మ. అది కాక నేను ఇక్కడ అంటే ఊరికి పోయి అక్కడ కట్టుకుంటే గుడ్డలు కూడా ఇందులోనే పెట్టుకున్నాను.
నేనేదో ఊరికి పోదామని కదా రైలు ఎక్కాను. ఆ ఊళ్ళో నేను నెల రోజులు 2 నెలలు 10 నెలలు ఉండదలుచుకున్నా కదా, దానికి కావలసినవన్నీ కూడా ఈ రైల్లో పెట్టుకున్నా. అవన్నీ నా సంచిత కర్మ, నాతోనే వస్తున్నది. ఇక్కడ ఈ రైల్లో తినటానికి నేను ఇక్కడ కొంచెం పెట్టుకున్నా తిండి. ఏ పులిహోరో, ఏ దోశలో, లేకపోతే దోశలు కాదు, ఏంటి చపాతీలో ఏవో తెచ్చుకున్నా. అవి నా ప్రారంభం. మధ్య మధ్య స్టేషన్లలో ఆగుతున్నా. అక్కడ ఒక బ్రెడ్డో, ఒక మంచినీళ్ళ బాటిలో, ఒక టీనో, ఒక కాఫీనో కొనుక్కుంటున్నా. అవి నా ఆగామి కర్మ. అవి కూడా దాచిపెట్టుకుంటున్నా. బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కున్నా అనుకో ఒక స్టేషన్లో, ఒక 2 తిని దాచుకున్నా. ఈ అర్ధకామాల వెంటబోయే రైలు, ఈ ధర్మమోక్షాల వెంటబోయే రైలుకి అవి లేవు. ఒక్క స్టేషన్ కూడా రాదు. ఇది ఇలాగే పోతూ ఉంటుంది. ఈ పోతూ ఉంటే ఈ రైలు ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగతి, ఇంత కూడా ఇక్కడ జగత్తు కనిపించదు. నా కర్మంతా నా వెంటబడి వస్తూ ఉన్నది. ఏమ్మా, ఇప్పుడు మాయ అంటే ఏమిటో చెబుతావేనండి మీకు. మాయ ఎక్కడి నుంచి మాయ వస్తున్నదో. నేను ఈ ప్రయాణాన్ని నామరూపాల వెంట చేస్తున్నా. ఇది నాది మనస్సు కదా. ఈ మనస్సు అసలు అంతకుముందు మనస్సు యొక్క అసలు రూపం ఏమిటి చెప్పండి. మనస్సు యొక్క అసలు రూపం, మనస్సు క్రియ కదా. ప్రాణము మనస్సే కదే, మన శరీరం నామరూప క్రియలు కదా. అవి అంతకుముందు సచ్చిత్తులు. మర్చిపోతే ఎట్లా? అవి అంతకుముందు సచ్చిత్తులు. ఇప్పుడు దేని వెంట ప్రయాణం చేస్తున్నాం? మన నామరూపాల వెంట ప్రయాణం చేస్తాం. ఇప్పుడు మనదంతా రైలు అని చెప్తా. ఇప్పుడు చూడండి, ఈ బొమ్మ కాదు చూడటం, మనం చేస్తున్న పని అంతా. పొద్దున్నే నిద్ర లేచామా? లేచిన తర్వాత బ్రష్ చేసుకున్నాం. పళ్ళు తోముకో అని చెప్పింది ఎవరో లోపల నుంచి. పళ్ళు తోముకున్నాను. కాఫీ తాగు అని చెప్పింది, కాఫీ పెట్టుకున్నాను, కాఫీ తాగాను. ఇప్పుడు ఎన్ని పనులు అయినాయి? మొహం కడుక్కోవడం ఒక పని అయిపోయింది, కాఫీ పెట్టుకోవడం ఒక పని అయిపోయింది, కాఫీ తాగడం ఒక పని అయిపోయింది. ఆ తర్వాత ఇంకేదో చెప్పింది, నన్నైతే వాక్ చేయమని చెప్పింది, మిమ్మల్ని ఇంకేదో చెబుతుంది. ఆ తర్వాత టిఫిన్ చేసుకో అని చెప్తుంది. ఆ టిఫిన్ తిన్న తర్వాత పొట్ట నిండింది కదా, ఇంకా నువ్వు వ్యాపారానికి పోతావో ఉద్యోగానికి పోతావో నీ పోమండి. ఎందుకు పోవాలి అని అడుగుదాన్ని. నువ్వు డబ్బులు సంపాదించుకోవాలి అను. డబ్బు ఎందుకు సంపాదించాలి అని అడుగు. నీకు పిల్లల్ని నువ్వు పోషించుకోవాలి అంటుందే అంత. మెల్లగా ఇవన్నీ ఏమేం పనులు చేశారో పొద్దున్నుంచి గుర్తుపెట్టుకోండి. అవన్నీ మనస్సు చేసినటువంటి సంకల్పం. దానికి తగ్గట్టుగా ప్రాణం సహకరించింది. నాకు ఒంట్లోనే బాగాలేకపోతే నేనేం పనులు చేస్తాను కదా. కాబట్టి నా ప్రాణం కూడా సహకరించింది. నా ఇంద్రియాలు ఆ క్రియ చేసినాయి. నామ రూప క్రియ ఇవన్నీ పనులు చేశా సాయంత్రం వరకు. సాయంత్రం మళ్ళీ నన్ను నిద్రపోమంది. సాయంత్రం అంటే రాత్రి నిద్రపోయినా. ఇప్పుడు నేనేమంటున్నానంటే నిన్న అయిపోయింది. ఏమైంది చెప్పండి? నేను ఏ పనులు చెయ్యాలని ఇక్కడికి వచ్చానో ఆ పనులలో కొన్ని పనులు చేసేసాను. దాన్ని ఎవరికి అప్పచెప్తాను? నాకు పనులు అయిపోయినాయి అని అంటల్లా, నిన్న అయిపోయింది అంటున్నావు. దాన్ని ఎవరికి అంటగట్టావు? కాలానికి అంటగట్టావు. అసలు నిన్నటికి ఇవాళకి ఏమిటి తేడా చెప్పండి మీరు? నిన్న కూడా ఇలాగే ఉంది, ఇవాళ కూడా ఇలాగే ఉంది. నిన్న కొన్ని పనులు చేసేసాను, ఇవాళ కొన్ని పనులు చేసేసాను, రేపు కొన్ని పనులు చేసేస్తాను. కాబట్టి రోజు ఏమవుతున్నాయంటే నా రైలు ప్రయాణం చేస్తూ నా మనస్సు ఆలోచిస్తోంది, నా మనస్సు నా ఇంద్రియాలను నడిపిస్తోంది. ఒక్కొక్క స్టేషను మారుతున్నాను, ఒక్కొక్క వస్తువులను నేను బండిలో వేసేసుకుంటున్నాను. కర్మని కొంత ఖర్చు పెడుతున్నాను, కొంత పోగు చేసుకుంటున్నాను కదా. దీనిని నాకు నిన్న గడిచింది, ఇవాళ గడిచింది, రేపు గడిచింది, నాకు బాల్యం గడిచింది, నాకు యవ్వనం వచ్చింది, నాకు వార్ధక్యం అయింది, నేను చచ్చిపోయినాను అంటున్నాను.
ఎందుకు చచ్చిపోతున్నానో చెప్పండి. కాదు కాదు, కర్మలు అయిపోతున్నాయి పిచ్చివాడలారా. రోజు 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 నేనేం చేస్తున్నాను, కర్మలు అయిపోగొట్టుకుంటున్నా. కర్మల సంకల్పాలు చేస్తోంది, నా ప్రాణం పనిచేస్తోంది. తద్వారా నేను ఇక్కడ ఉన్నటువంటి నా సంచితమో ఆగామో ప్రారంధమో 3 కర్మలే కదా. ఈ కర్మలన్నీ నేను నడుపుకుంటూ అయిపోయినా. ఈ కర్మ అయిపోయింది, ఇది కాస్త చచ్చిపోయింది. మళ్ళీ ఇంకో కర్మల్ని వెంట పెట్టుకున్నాను, మళ్ళీ ప్రయాణం చేస్తున్నాను. ఆ కర్మలకి నేను కాలము అని పేరు పెట్టాను. నేను జరుపుతున్నదేమో కర్మల్ని నడుపుకుంటున్నా, నేను చెప్పడమేమో కాలం గడుపు. నిన్న ఏం చెప్పాడు నీకు, ఒరే నీ అద్దాలు ఇలా పనిచేస్తున్నాయి, నీ అద్దాలు ఇలా పనిచేయించుకో, అంతే కదా చెప్పింది. అంటే నీ కర్మలు గడుస్తూ ఉంటే నువ్వు కాలం గడిచిందంటున్నావు. అట్లా నాకు 76 ఏళ్ళు అయినాయి అంటున్నావు. 76 ఏళ్ళు కాలేదు, ఏమైనాయి? అన్ని సంవత్సరాలలో నేను చేయవలసిన కర్మలు అయిపోయినాయి. ఇంకా ఎన్ని కర్మలు ఉన్నాయో ఆ కర్మలు అయ్యేదాకా నేను ఇట్లా ఉంటా. అర్థమైందా? ఈ కర్మలు గడుస్తూ ఉంటే, ఈ కర్మలు ఎలా గడుస్తున్నాయి అంటే, ఇది మాయా అంటున్నాడు. నిజంగా గడుస్తున్నది ఏం గడవలేదు. సత్తు సత్తుగానే ఉంది, చిత్తు చిత్తుగానే ఉంది. నువ్వేమన్నావు? సంకల్పాలు అవన్నీ ఏమిటి? అవన్నీ నీ ఆలోచనలు, అవన్నీ ఏమిటి? విశేషాలు కదా. నీ సామాన్యం ఏమన్నా కదిలిందా? సామాన్యానికి వయస్సు అయిపోయిందా? అయిపోలేదు కదా. మరి వయస్సు ఎవరికి అయిపోయింది? అసలు విశేషాలకు కూడా వయసు అయిపోయిందా? కాలే. నువ్వు కాలం గడిచింది, బాగా గమనించండి. నువ్వు కర్మ నడిచింది, నువ్వు కాలానికి ముడిపెట్టావు. ఎందుకు పెట్టావు? నువ్వు కర్మ గడిస్తే కాలానికి ఎందుకు ముడిపెట్టావు అంటే, నీకెక్కడైతే నామరూప క్రియలో అక్కడ పరమాత్మ దగ్గర దేశకాల వస్తువులు. నువ్వేం చేస్తున్నావు? నీ ప్రాణం ఇన్ని శ్వాసలు నేను తీసేసుకున్నా. పుట్టినప్పటి నుంచి ఒక్కొక్క పని చేయాలంటే ఎంతగానో పీల్చాలరా. ఎక్కువ నీ బరువు మొయ్యాలనుకో, ఇప్పుడు ఏం చేయాలి? వెంకటరమణ గోవిందా వచ్చారు. ఇక్కడ మాకు పాఠమే అర్థం కాకుండా వస్తుంటే మళ్ళా నీ గోవిందలు ఎందుకయ్యా? అర్థం కా. సీతారాములు అడవికి వెళ్ళారు. అక్కడ మారీచుడు బంగారు లేడీలాగా అక్కడికి వచ్చాడు. వాడు కనపడుతున్నాడు. సీత అది చూసి అది కావాలి అని అడిగింది కదా. రాముడికి తెలుసు అది రాక్షస మాయ సీత, వాడు నిజంగా అలాంటి లేడీ ఉండదు అని రాముడు చెప్పాడు. అయినా సీత వినలేదు. సీత ఏం చేసిందంటే, ఆలోచించాలి కదా. అప్పటికి వాళ్ళు ఇక్కడికి వచ్చి 13 సంవత్సరాలు అయిపోయినాయి. 14 ఏళ్ళు కదా అడవికి వెళ్ళమన్నాడు. 13 ఏళ్ళు అయిపోయింది. అడవిలో ఉండడం సీతకి 13 ఏళ్ళుగా అలవాటైంది. 13 ఏళ్ల నుంచి అడవిలో బంగారు జింక అసలు కనపడలేదు. జింకలు బంగారుగా ఉంటే, బంగారం ఉంటే అది జడం కదే, దానికి చైతన్యం ఎలా వస్తుంది? బంగారు లేడీ ఉండదు. మరి సీత బంగారు లేడీని చూసింది, చూసి దాని మీద వ్యామోహపడింది. మనకు రామాయణం అదే కథ చెప్తుంది కదా. రాముడు చెప్పాడు కానీ సీత వినలేదు. ఇక్కడ రాముడు ఎవడు, సీత ఎవరు, బంగారు లేడీ ఏమిటి? ఆ బంగారు లేడీని ఆ సీత అంత కావాలని ఎందుకు కోరింది? తద్వారా కష్టాలు ఏం తెచ్చుకుంది అంటే, రాముడు ఆత్మారాముడు, వాడికి తెలుసు, సామాన్యమైన వాడు. సామాన్యమైనటువంటి నీ జ్ఞానానికి ఇదంతా మాయా అని తెలుసు. ఇదంతా ప్రపంచం అంతా మాయా, దీని వెంట మనం పరిగెట్టకూడదు అని రాముడికి తెలుసు. ఏమ్మా, ఇక్కడ సీత ఎవరు అంటే నామరూప క్రియలు సీత, విశేషం సీత. విశేషం ఎక్కడి నుంచి వచ్చింది? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి నుంచే వచ్చింది. లేకపోతే నీకు విశేషం అసలు లేదు.
ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. శక్తి సీత, శక్తివంతుడు రాముడు. రాముడికి తెలుసు ఈ ప్రపంచం మిథ్య, దీని వెంట పరుగు పెట్టకూడదు, ఇది సత్యం కాదు అని తెలుసు. కానీ సీతకు తెలియదు. సీతకి ఎందుకు తెలియలేదు అంటే సీత విశేషమైంది కాబట్టి విశేష దృష్టి ఆమెకుంది. కొంచెం జ్ఞానం కలిగితే ఆమె ఆలోచిస్తే ఏం ఆలోచించాలి? ఈ అడవిలో ఇన్నేళ్ల బట్టి ఉన్నాను, ఈ అడవిలో బంగారు జింక రావడానికి అవకాశం లేదు. ఒకవేళ బంగారు జింక ఉన్నా అది గడ్డి తినదు. బంగారు జింక అయితే లోహం కదా, లోహపు జింక నడుస్తోంది కదా, అది అక్కడ 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 కనపడుతోంది కదా ఆవిడికి. ఆ మాయలేడి, అది మాయ. అంటే సచ్చిత్తులైన నీవు సచ్చిత్తులన్న సంగతి విస్మరించి నామరూపాలు నేను అనుకున్నావు, అది మాయ. మాయ అంటే ఇంకోటి ఏదో కాదు. అదేం చేసింది అంటే నీకు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఉన్నది లేనట్టుగా అంటే ఏమిటి? యథార్థంగా బంగారు జింక ఉండదు, అయినా బంగారు జింక ఉన్నట్టుగా కనపడుతోంది. మనకి కూడా ఏదైనా కావాలి అనే కోరిక కలిగితే ఇది విశేషం కోరుతోందా, సామాన్యం కోరుతోందా? ఒక్కసారి ఆలోచించి. విశేషం కోరితే విశేషాల వెంటబడి నేను పోతున్నానంటే నాకు జగత్తు తప్ప నాకు ఇంకేం కనబడుతుంది అంటే నేనేమవ్వాలి? నేను సామాన్యం అవ్వాలి. నేను సామాన్యం అయితే నాకు నామరూప క్రియలతో సంబంధం ఉండదు. నీకు ఇప్పుడు నామరూప క్రియలే కనపడుతున్నాయి, అందుకని నువ్వు నాకు జగత్తే కనపడుతుంది అంటున్నావు. నువ్వు ఒక్కసారి విశేషాల్లో నుంచి సామాన్యంలోకి వెళ్ళు. నీకు చేతవు కదా. సామాన్యంతో ఆలోచించు. నీకు ఆ వస్తువులన్నీ కావాలనిపిస్తాయా? అక్కర్లేదు, అనిపించదు. నీకు తిన్నా తినక్కర్లేకపోయినా నీకు ఆ దృష్ట్యా ఉండదు. నువ్వు ఒక్కసారి ఆలోచించి, ఇది నీకు మాయ. ప్రతిదానికి మనకు ఈ పురాణ కథలన్నిటికీ ఇట్లా అర్థం ఉంటుందమ్మా. ఎట్లా అర్థం ఉంటుందంటే మీకు ఇంకోటి కూడా చిన్నది చెప్తాను, మీకు అట్లా అర్థం చేసుకోవడానికి. అంటే దృష్టి మార్చుకోవడం అంటే ఇది. కృష్ణుడు ఆ గోపికలందరినీ, అదే కృష్ణుడు ఒకసారి మురళి వాయించంగానే ఈ గోపికలందరూ వాళ్ళ సంసారాలు వదిలిపెట్టేసి, వాళ్ళ భర్తలను వదిలిపెట్టేసి వాళ్ళు పోయినారు అని విన్నాం కదా. బయటి వాళ్ళందరూ మనని విమర్శిస్తారు, మీ దేవుడు ఇట్టాటి వాడా, వాళ్ళందరూ భర్తలు గల భార్యలు, ఈయన మురళి వాయించంగానే వాళ్ళందరూ పరిగెత్తుకొని వస్తే ఈయన వాళ్ళందరినీ తీసుకుని పోయినాడు, తప్పు కదా, ఆ గోపికలందరినీ అట్లా పిలిచాడు. అదంతా అబద్ధం. గోపనము అంటే రహస్యంగా పనులు చేసేవాళ్ళు. ఎవరు వాళ్ళు అంటే మన ఇంద్రియాలు రహస్యంగా గోపనం చేస్తాయి. వీటికి భర్తలు ఎవరు అంటే ఏ ఇంద్రియానికి దాని అధిష్టాన దేవత దానికి భర్త కదా. పంచభూతాలకి పంచ అధిష్టాన దేవతలు ఉన్నారు కదా. వాళ్ళ దగ్గర నుంచే పృథ్వీ నుంచి ముక్కు వచ్చింది కదా. మీకు మళ్ళీ అందులోకి వెళ్ళిపోండి, మీకు అది తెలుస్తుంది. అది అక్కడ చెప్పకూడదు, 1వ క్లాసులో చెప్పకూడదు ఈ పాఠం, ఇక్కడ చెప్పాలి. మననం క్లాసులో కూర్చున్నారు కాబట్టి ఇక్కడ చెబుతున్నాను. ఇవి గోపనం చేస్తాయి. గోపనము అంటే రహస్యంగా పని చేస్తాయి. ఏమిటి రహస్యంగా అంటే కన్ను చూస్తుంది, రహస్యంగా మాట్లాడదు, చూస్తుంది. చెవి వింటుంది, మాట్లాడదు. నోరు మాట్లాడుతుంది, చూడదు, వినదు. ఇవన్నీ అంటే ఇంకొక దానికి తెలిసేటట్టుగా ఎవరైనా పని చేస్తే వాడు నిజంగా రహస్యం కాదు. ఇప్పుడు మన ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి చూడండి, మీరు ఆలోచించండి. ఒకదానికొకటి చెప్పవు, ఒకటి వేసిన పని ఇంకొకటి మాట్లాడదు. మధ్యలో వీళ్ళు ఏం చేస్తారంటే చెవి చేసిన పని మనస్సుకు చెప్పి కన్ను ద్వారా చూడమంటుంది. అది చెప్పేటప్పటికి సగం ఇది మింగేస్తుంది, ఇది ఇంకా 2 జోడిస్తుంది, ఇది ఇంకోటి కనిపిస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి నోటికి చెప్పి నువ్వు ఇంకోటి మాట్లాడు అంటే వీళ్ళు గోపికలు. వీళ్ళని
పరమాత్మ ఎవరు అంటే ఆత్మ లోపల ఉన్న కృష్ణుడు వాడు. కర్షయతి ఇది కృష్ణ. కర్ష, వీటిని ఆకర్షిస్తాడు. వీటిని వాళ్ళ భర్తలను వదిలిపెట్టి నా దగ్గరికి రండి అని చెప్తున్నాడంటే ఇంద్రియాలని నిగ్రహించుకోండి అని చెప్పడం. ఆ ఇంద్రియాలని ఆ పరమాత్మలోకి అంకితం చెయ్యండిరా, వాటిని బయటికి పోనివ్వకండి. నిజంగా మీరు ఆలోచించండి. దీని కన్నుకి వాడు ఆ సూర్యుడు భర్త, సూర్యుడు అంటే అగ్ని, అదే అగ్ని సూర్యుడు వాళ్ళు. పృథ్వీ ఆపస్సు తేజస్సు వాయువు ఆకాశం కదరా. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దాంట్లో నుంచే కదా ఇవి వచ్చింది. ఇది దాన్నే కదా చూస్తోంది. బహిర్ముఖమైతే దాన్ని చూస్తుంది, అంతర్ముఖమైతే కృష్ణుడినే చూస్తుంది. ఈ గోపికలందరూ అంతర్ముఖమై కృష్ణుణ్ణి చూసి వీళ్ళని మర్చిపోమన్నారు. ఆధ్యాత్మికంగా అర్థం అది. అలాగే దేహభావన కలిగి వాళ్ళందరూ ఏమిటి జలక్రీడలు ఆడుతూ ఉంటే వాళ్ళందరి వస్త్రాలు తీసేసుకున్నాడు. వస్త్రమే ఈ శరీరం. నీ శరీర దృష్టి వదిలేసేయి, నువ్వు ఆత్మ దృష్టి పెట్టుకో. అక్కడైతే కాత్యాయని వ్రతం చేస్తున్నారు, వాళ్ళు విడిచిన బట్టలు కట్టుకోకూడదు, మళ్ళీ అదే కట్టుకుందామని వాళ్ళు పెట్టుకున్నారని కాజేశాడు. అది ధర్మ మార్గం కదా. ఇట్లా ప్రతిదానికి లోపల అంతరార్థం ఉంటుంది. ఈశావాస్యమిదగం సర్వం అన్నది నువ్వు ఆ దృష్టితో చూస్తే నీకు అది కనపడుతుంది. ఈ దృష్టితో చూస్తే ఇప్పుడు గోపికలందరూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం అంటే తప్ప, వాళ్ళ భర్తల్ని వదిలేయడం అంటే తప్ప. వాళ్ళ భర్తలు ఎవరో మీకు తెలియదు కాబట్టి అది తప్పు. అట్లా చెప్పగలిగిన స్థితి మా హిందువులకు లేదు కాబట్టి వాళ్ళు ఎవరో మనని విమర్శించడానికి వస్తున్నారు. మనం చెప్పలేం కదా, మనకు తెలియదు కదా, మనకు అసలు కథ తెలియదు. కృష్ణుడు ఎందుకు అట్లా చేశాడు అని మనకు తెలియదు. మాయ అంటే ఏమిటి అంటే ఏదైతే లేదు అని ఇప్పుడు చూడు బాగా అర్థం చేసుకో. నిన్ను విశేషాలు లేవని చెప్పాం, అది ఆభాస అని చెప్పాం. ఎందుకనేది సత్యం కాదు అని చెప్పాం. సత్యం కాదని నీతో నేను నిరూపించాం. నీ దగ్గరున్న పెన్ను రాయదు, పెన్నుగా కనపడుతుంది బట్ రాయదు కదా. దాన్ని విశేషము ఆభాస అన్నాం కదా. ఆ ఆభాస ఇంకొక ఆభాసల వెంట పరిగెడుతోంది. అవే నామరూప క్రియలు, దేశకాల వస్తువులతో సంబంధాలు పెట్టుకోవడం. నామరూప క్రియలు చూడండి. ఇప్పుడు ఆలోచించు, నీకేం ఆలోచన వచ్చింది? నేను కర్నూలు నుంచి హైదరాబాదు వెళ్ళాలి. ఇప్పుడు ఒక ఆలోచన, ఇది సంకల్పం. ఇచ్ఛాశక్తి పనిచేసింది. నేను ఇక్కడి నుంచి ఇచ్ఛాశక్తి రాగానే నేనేం చేస్తాను? నేను ఒక కారు వెతుక్కోను, లేకపోతే రైల్లో ఒక రిజర్వేషన్ టికెట్ తీసుకోను కదా. నేను ఇక్కడి నుంచి ఎట్లా వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తాను. ఇచ్ఛాశక్తి పనిచేసింది. ఇప్పుడు నా జ్ఞానశక్తి రైలు ఎక్కింది, రైలో కారో ఎక్కింది, హైదరాబాద్ వెళ్ళింది. ఇప్పుడు ఈ కర్నూలులో ఉన్న మనుషులందరూ నాకు కనపడతారా? వీళ్ళ తాలూకు వృత్తులన్నీ నా దగ్గర ఉంటాయా? అంటే ఇప్పుడు మీ అందరితో మాట్లాడుతున్నాను, నువ్వు రాగానే అమ్మ మీ ఇంట్లో ఎట్లా ఉన్నారే, నీ కూతురు బాగుందా, నీ కొడుకు బాగున్నాడా, నీకు మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందా, మీ అమ్మాయికి పెళ్ళి అయిందా, ఇక్కడ మీ అందరితో ఇది అడిగా. ఇప్పుడు నా బుద్ధి ఈ వృత్తులు పొందింది. ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళాను, అక్కడ వీళ్ళందరూ లేరు. ఎవరున్నారు? అక్కడ ఇంకొకళ్ళు ఉన్నారు. నా బుద్ధి మళ్ళీ ఏం చేసింది? ఇంకొకళ్ళు అక్కడున్న మనుషుల్ని గురించి అక్కడి విషయాలు ఆలోచిస్తోంది. ఇందాక ఇక్కడి విషయాలు ఆలోచించింది. ఇప్పుడు కర్నూలులో ఉండి కర్నూలులో వాళ్ళతో నేను మాట్లాడాను అంటున్నాను. ఇప్పుడు హైదరాబాదులో వెళ్ళి హైదరాబాద్ వాళ్ళతో నేను మాట్లాడాను అంటున్నాను. నా బుద్ధి వృత్తులు దేశంలో కాలంలో, నిన్న కర్నూలులో మాట్లాడాను, ఇవాళ హైదరాబాదులో నేనున్నాను, వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేనేం చేశానరా? నేను ఆత్మగా ఉన్నానా? లేను. ఏమైపోయినాను? నేను విశేషమై ఇంకో విశేషాలతో సంబంధం పెట్టుకుని కర్నూలు అనేటువంటి దేశంలో ఉన్నాను, ఇంకో చోట హైదరాబాద్ అనే దేశంలో ఉన్నాను. కర్నూలులో నేను నిన్న ఉన్నాను, హైదరాబాద్లో రేపు ఉంటున్నాను, ఇంకో ఊళ్ళో ఇంకోటి ఉంటున్నాను. మొత్తం మీద నేను అన్ని ఊళ్ళు తిరిగి నేను చేసింది ఏమిటి? విశేషాలతో
సంబంధం పెట్టుకుని దేశకాలాల్లో తిరుగుతుంది. అట్లా తిరుగుతూ కొన్నాళ్ళు భూలోకంలో తిరిగాను, కొన్నాళ్ళు స్వర్గలోకంలో తిరిగాను, కొన్నాళ్ళు నరకంలో తిరిగాను. అక్కడ వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నాను. ఎందుకని? నేను విశేషాన్ని నమ్మాను. నాకు అందుకని ఏమేం కనబడుతున్నాయి? భూలోకము జగత్తే, స్వర్గలోకము జగత్తే, నరకము జగత్తే. నేను జగత్తులోనే తిరుగుతాను. ఎందుకని? నేను విశేషాలను నమ్ముకున్నా. మరి నన్ను మననం క్లాస్లోకి వచ్చి నన్ను ఏం చేయమన్నాడు గురుదేవుడు? సామాన్యంలోకి వెళ్ళరా. సామాన్యంలోకి వెళితే నీకు విశేషాలతో సంబంధం ఉండదు. విశేషాలతో సంబంధం ఉండదంటే నేను ముద్రగా కూర్చుంటానా? కాదు. విశేషాలలో సామాన్యాన్ని చూడటం మొదలు పెడతాను. అప్పుడు నాకు దీని కూతురికి పెళ్ళయిందా అని నాకు ఆలోచన రాదు, దాని కొడుకు ఉద్యోగం వచ్చిందా లేదా అని నాకు ఆలోచన రాదు, మీరు ఇల్లు కట్టుకున్నారా, మీరు మేడ కట్టుకున్నారా, మీ గృహప్రవేశం ఎప్పుడు అని నాకు అనిపించదు. ఎందుకంటే నేను సామాన్యం అయిపోయినా. ఇప్పుడు నాకేం కనపడదు? నాకు స్వర్గం లేదు, నాకు నరకం లేదు, నాకు దేశం లేదు, నాకు కాలం లేదు. నేను ఎప్పుడూ ఉంటాను. ఎట్లా ఉంటాను? ఈశావాస్యమిదగం సర్వం. అప్పుడు నాకు యత్కించ జగత్యాం జగత్, ఇంత కూడా నాకు జగత్తు కనిపించదు. ఆలోచించండి. అర్థం కాలేదా? అంటే నేను నామరూపాల వెంటబడి, నామరూప క్రియలు, మళ్ళీ క్రియ కూడా ఉంది. ఎందుకంటే అడుగుతున్నా కదా, పని చేస్తున్నా కదా. నేను హైదరాబాద్ వెళ్ళాలి అని సంకల్పించాను కదా, సంకల్పించి ఊరుకోకుండా రైలో కారో తీసుకున్నాను కదా, నేను పోతున్నాను కదా. ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ విశేషాలు చేస్తున్న పనులు. విశేషాలతో నేను తిరుగుతూ దేశకాలాలతో సంబంధం పెట్టుకుని సామాన్యాన్ని మర్చిపోతే నాకు జగత్తే కనపడుతుంది. ఇంత కూడా నాకు ఈశ కనపడదు. మరి ఏమైపోతాను నేను దానివల్ల? ఇట్లా నామరూపాల వెంట పడి ట్రాక్ ఏంటి మళ్ళీ? అర్థకామాలు. చూడండి, ఎవరినన్నా అడగండి, ఒరే నాయనా నీకు ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చినాయి కదా, పుట్టినప్పటి నుంచి ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చినాయి నీకు వయస్సు. ఈ 40 ఏళ్లలో నువ్వేం చేశావు? నేను ఒక ఇల్లు సంపాదించుకున్నానండి, ఇంత వ్యాపారం పెంచుకున్నానండి. బాగా ఆలోచించండి. పెళ్ళి చేసుకున్నానండి, 4 పిల్లల్ని కన్నానండి. మా పెద్ద, ఎవరినన్నా అడగండి మీరు ఏం చెప్తారో. మా పెద్ద అబ్బాయి ఇంటర్ చదువుతున్నానండి, మా అమ్మాయికి పెళ్లి చేసి అమెరికాకు పంపించానండి. మీరందరూ మిమ్మల్ని మీరు క్వశ్చన్స్ చేసుకోండి. ఏం చేశారు మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు? ఏం చేశారో ఆలోచించండి. ఒక్కసారైనా నేనెవరు అని ఆలోచించారా? నేను ఇక్కడికి ఎందుకు వచ్చానని ఆలోచించారా? నేను ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నాను అని ఆలోచించారా? ఈ వాడిని సావు ఆ గోడ తీసి అది ఎప్పుడు కలుపుకోనా? ఆలోచించండి అక్కడ. నామరూప క్రియల వెంటపడి మనం అందరం అదే చేసాం. ఇప్పటి వరకు ఏం చేశాము అని అనుకోండి. మిమ్మల్ని ఎవరన్నా ఏం చేశావు అని అడిగితే మీరు సంపాదించిన ధనాన్ని చెప్తారు, మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధిని చెబుతారు. ఒక అంగడి కాకపోతే 10 అంగళ్ళు పెట్టుకున్నాను, ఒక ₹1,00,000 లక్షైనా సంపాదించాను, 1 కోటి సంపాదించాను. కోటేనా? 10 కోట్లు. వాడెవడో 50 కోట్లు సంపాదించాడు, నేను ఇంకా సంపాదించలేదు. అది సంపాదించేదాకా నువ్వు బతుకుతావా? ఎందుకు బతకవు? నీ రైలు ఎప్పుడు లోయలో పడుతుందో నీకే తెలీదు. ఆ రోడ్డు ఎప్పుడో పోతుంది. అది రోడ్డు పూర్తిగా వేయలేవాడు. ఒక్కొక్కడి రోడ్డు కొంతవరకే ఉంది. ఎవరి రోడ్డు వాడికే. అమ్మో, అందరి ఓ రోడ్లో ప్రయాణం లేదు. ఎవడి రోడ్డు వాడికి ఎప్పుడు పోతుందో తెలియదు.
ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందో తెలియదు, ఎప్పుడు చచ్చిపోతావో తెలియదు కదా. చచ్చిపోవడం అంటే రైలుతో సహా పడిపోతారు. ఏమీ దీన్ని ఎవ్వడు కాపాడలేడు, ఏ డాక్టరు కాపాడు. మరి మీరు డాక్టర్ కనిపించినప్పుడు ఆఖరి స్థితిలో ఓ డాక్టరు నువ్వు కూడాను సచ్చిత్తులే నేను సచ్చి, అవును, అప్పుడు నీ రైలు పడదు. ఎందుకని? అసలు నువ్వు ఆ మార్గంలో వెళ్ళలే, ఈ మార్గానికి వచ్చావు కదా. నువ్వు ధర్మమోక్షాల మార్గంలో ప్రయాణం చేసావు. ఇక్కడ ఎవ్వరు లేరు, నీకు అట్రాక్షన్లు లేవు. ఇక్కడ నీకు అన్నీ ఈ రైల్లో ఇవి అవి అమ్మకానికి వస్తాయి చూడు, అవన్నీ లేవు. చాయ్ వాలా రాడు కదా, సమోసాలు లేవు, తినడం లేదు. ఆలోచించండిగా. సమోసాలు అని వాడు అరిచాడంటే వీడు చెప్పాడు కదా, వీడు చెప్పేటప్పటికి వీడి దగ్గర నీళ్లు ఊరాయి కదా. పెదవాళ్ళు చూడు మన దగ్గర చేరి ఎట్లా మన సతాయిస్తున్నారు. ఈ పెట్టెల బరువంతా వీడు మోసుకుని పోతున్నాడు. ఈ పెట్టెల బరువు ముందు వదిలించుకో. వీళ్ళందరినీ అంతర్ముఖంగా మనం వీడికి నువ్వు ప్రయాణం చేయవాకే అని చెప్పు. వీడికి ఇంజన్ గాడికి నువ్వు ప్రయాణం చెయ్యొద్దు. ఎప్పుడు ప్రయాణం చేయడు వాడు? గమ్యం చేరితే ప్రయాణం చేయడు. వీడి గమ్యం ఏమిటి చెప్పండి? వీడి ఇన్నాళ్ళు నామరూపాల వెంట పరిగెడుతున్నాడు. వీడి గమ్యం ఏమిటి? ఈ రైలు ఎక్కడ ఆగిపోతుంది? ఈ రైలు ఢిల్లీ వెళ్ళే రైలరా, ఢిల్లీ స్టేషన్ రాగానే ఇంకా ప్రయాణం చేయదు, ఇది ఆగిపోతుంది. నీ రైలు ఎక్కడ ఆగిపోవాలి? సామాన్యంలో ఆగిపోవాలి. సామాన్యం ఎక్కడుంది? సామాన్యం ఇక్కడి నుంచి అక్కడెక్కడికో పోయినాకుందా? నీ దగ్గర ఉంది, నీ దగ్గరే ఉంది. నువ్వు ఇప్పుడు కూడా సామాన్యంలోనే ఉన్నావు. బంగారం అంటోంది, నేను నగగా ఉన్నప్పుడు కూడా, నేను నగ మారి మళ్ళీ బంగారం అయితే కాదు, నువ్వు అట్లా కాక్కర్లేదు. ఇప్పుడు కూడా నువ్వు బంగారంగానే ఉన్నావు. ఇప్పుడు కూడా నువ్వు సచ్చిత్తుల్లో చైతన్యంగానే ఉన్నావు. నువ్వు ఆలోచించు. నేను చైతన్యం కాదు అనుకుంటున్నావు, నేను నామరూపాలు అనుకుంటున్నావు. ఎందుకు నువ్వు అనుకున్నావు ఆ మాట? నువ్వు విశేషాన్ని నమ్మావు. విశేషమే సత్యం అనుకుంటున్నావు. ఎంతసేపు నువ్వు తాడును చూసి పాము అనుకుని పామే సత్యం అనుకుంటే నీకు భయభ్రాంతులు కలుగుతున్నాయి. మరి పాము అంటే పామును చూసిన తర్వాత నీకు భయం పుట్టింది కదా. ఇప్పుడు ఆ భయం పోగొట్టాలంటే నేనేం చెయ్యాలి? అది పాము కాదురా అని చెప్తే నీకు ఊరుకుంటావా? నీకు దీపం పెట్టి చూపెట్టాలి. ఆ దీపమే నీకు నిగమం. ఆ చూపెడుతున్నవాడే ఆగమని చెప్పేవాడు. బాగా ఆలోచించు. వాడు చెప్పేదంటే అంటే దీపం చూసిన తర్వాత, దీపం పెట్టి చూసిన తర్వాత అక్కడ పామే లేకపోతే నీ భయాన్ని వాడు పోగొట్టక్కర్లేదు. ఇప్పుడు నీకు భయం ఏమిటి? మృత్యువే భయం. ఎందుకంటే ఈ రైలు ప్రయాణం చేస్తోంది కానీ ఎప్పుడో పడిపోతుంది. ఎప్పుడు పడుతుందో తెలియదు. మరి మనం నిన్న కూడా శ్మశానానికి వెళ్ళి చూస్తే నిన్న చచ్చిపోయిన వాడు కొందరు కనపడతారు, ఈరోజు చచ్చిపోయిన వాడు కొంతమంది కనపడతారు. రేపు వెళ్ళి చూస్తే రేపు కూడా అంటే నిన్న చచ్చిపోయినారు కదరా, ఇంత కోట అయిపోయింది కదా, మళ్ళీ ఇవాళ కోట ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మో అట్లా లేదు. దాని పని అది చేస్తూ ఉంటుంది. అంటే ఎవడి రైలు పడిపోయిందో మనకు తెలియదు. ఇప్పటిదాకా ఆడుతూ ఉన్నవాడు ఎప్పుడైనా పడిపోవచ్చు. కాబట్టి నువ్వు నేర్చుకున్న విద్య, నువ్వు విద్య నేర్చుకున్నానన్నావే, నీ విద్య అమృతమస్నుతే కాదు, నా విద్య అమృతమస్నుతే. నా విద్య అమృతాన్ని ఇస్తుంది నీకు. శాస్త్రమే విద్యాంచ అవిద్యాంచ, అవిద్య కూడా ఉంది. ఆ అవిద్యని మీరు విద్య అనుకుంటున్నారు కదా. మీరేమనుకుంటున్నారు? పిల్లవాడు, చిన్నపిల్లవాడు ఉన్నాడు, పసివాడు, అక్కడ తేలు పాకిపోతూ ఉంది. తేలు ఒకటి పాకిపోతోంది, అది చక్కగా నడుస్తోంది, అది కొండి కూడా బాగా ఇట్లా పెట్టుకుంది.
ఇది ఒక టాయ్ లాగా ఉంది, నాకు చాలా బాగుంది, అమ్మ నాకు ఆ బొమ్మ ఇయ్యి, నాకు ఆ బొమ్మ ఇయ్యి అంటున్నాడు. ఇస్తావు కదా? ఎందుకని ఇయ్యవు? అది తేలని, అది కుడితే వాడికి బాధ కలుగుతుందని, వాడు చస్తే చావను కూడా చావచ్చని నీకు తెలుసు, వాడికి తెలియదు. మనమందరం అడుగుతున్నటువంటివి నువ్వు విశేషమైనావంటే నువ్వు బాల్యావస్థలో ఉన్నావు అని అర్థం. నువ్వు పిల్లవాడివి అయిపోయినావురా. పిల్లవాడివి అయిపోయినా అంటే ఏమైనా నేను, నా జ్ఞానం పనిచేయలేదు. వాడి జ్ఞానం పనిచేస్తే వాడు తేలి అడుగుతాడా? మన జ్ఞానం పనిచేస్తే మనకు ధనం కావాలి, మనకు వస్తువులు కావాలి, ఇవి కావాలి, అవి కావాలి, వాడిని చంపైనా వాడిని కొట్టైనా అదంతా గుంజుకుందాం. ఇంకా డబ్బు సంపాదించి ఏం చేస్తావురా? ఆలోచించు. తినడానికి తిండి కావాలి, ఉండడానికి ఒక గుడిసె కావాలి, గుడిసో ఇల్లు ఏదో నువ్వు ఉండడానికి. ఎందుకంటే సూర్యుడు ఎండ వేడి అవన్నీ వాన తగలకుండా ఉండడానికి ఒక ఇల్లు కావాలి, తినడానికి ఒక తిండి కావాలి, కట్టుకోవడానికి ఒకటి కాకపోతే 4 బట్టలు కావాలి. అంత తప్ప ఎందుకురా మనిషి? ఎందుకు ఇంత కోట్ల వెంటబడి నీ టైం అంతా వేస్ట్ చేస్తున్నావు? ఎందుకు నీకు ఆత్మవిద్య తెలుసుకోవడం నాకు టైం లేదంటావు, నాకు వీలు కాదండి అంటావు, నాకు బిజినెస్ అండి అంటావు. ఏంటి బిజినెస్ చేసి ఏం చేస్తావు? నువ్వు చచ్చిపోయిన మరుక్షణం నీ వాళ్ళు నువ్వు అనవసరంగా ఖర్చు పెట్టిన వాటినే గుర్తు చేస్తారు. జ్ఞాపకం చేసుకో. మొన్న ఈ మధ్యనే నేను చూశాను, ఒకడెవడో కాశీకి పోయి వచ్చాడు పాపం. ఒక కాశీ నుంచి వచ్చి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాడు. వాడు చచ్చిపోయినాడు. ఆ కోడలు వాళ్ళందరూ అంటున్నారు, అనవసరంగా నిన్న మొన్ననే వెళ్ళి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాడు. ఆ 1,00,000 మిగల్చి ఉంటే ఇప్పుడు కర్మాంతరాలకు ఉపయోగించే వాళ్ళం కదా. అలాంటి వాళ్ళ కోసమా నువ్వు డబ్బు సంపాదించి? మా కొడుకులు మంచివాళ్ళండి. ఎవ్వడు మంచివాడు కాదు, అంత అబద్ధాలు. అందరూ ముసుగేసుకుని వ్యవహారం చేస్తున్నారు. మీరు విచారించండి. ఆ రామకృష్ణ పరమహంస కథ చెప్పలే? ఏం కథ చెప్పాడు? ఒకటి ఇట్లాగే వాళ్ళ గురువుగారు చెప్తే, గురువుగారు లేదండి నా భార్య నన్ను చాలా ప్రేమిస్తుంది, మీరంతా ఒట్టిగా చెప్తున్నారు, ఇవన్నీ నిజం కాదన్నాడు. అట్లాగా నాయన మంచిది, వాళ్ళ కాస్త నీళ్ళు ఇస్తారా, తాగి ఇంటికి వెళ్ళి పడుకో, ఏం జరుగుతుందో నాకు రేపు వచ్చి చెప్పు అన్నాడు. సరే ఆ నీళ్ళు ఇచ్చారు గురువుగారు. వీళ్ళు శుభ్రంగా భోజనం చేశాడు. ఆ మంచినీళ్ళు కాసి తాగాడు. వెళ్ళి బెడ్రూమ్లో మంచం మీద పడుకున్నాడు. ఆ నీళ్ళ ప్రభావంతో వాడు చచ్చిపోయినట్టుగా ఉన్నాడు. వాడికి లోపల అన్నీ తెలుస్తుంది. వాడు చచ్చిపోయినట్టుగా ఉన్నాడు. అయ్యయ్యో ఇప్పుడే అన్నం తిన్నాడు, ఇప్పుడే వెళ్ళి బెడ్రూమ్లో పడుకున్నాడు, వాడు కాస్త చచ్చిపోయినాడు అని ఆ పిల్లం ఏడిచింది, ఆ తల్లి కూడా ఏడిచింది. అందరూ ఆ పిల్లానికి నా మీద ఎంత ప్రేమ ఉంది చూడు, ఎంత ఏడుస్తున్నదో కదా. మా అమ్మకు కూడా నా మీద చాలా ప్రేమ ఉంది, మా అమ్మ కూడా ఏడుస్తున్నది, మంచిదే అని. వాళ్ళ అమ్మ ఇంతట్లో ఆ గురువు గారు అటు వచ్చారు. ఏమైందో, నేను నీళ్ళు ఇచ్చా కదా, వీడు ఏమైనాడు కొంచెం కనుక్కుందాం పదారు వచ్చారు. గురువు గారు వచ్చారు. వస్తే గురువుగారు మా అబ్బాయి ఇట్లా చచ్చిపోయినాడు, ఇప్పుడే అన్నం తిన్నాడు, పడుకున్నాడు, పురాణం పోయింది, మీరు ఎట్లాగైనా బతికించాలి, మీరు చాలా గొప్పవారు కదా అంటే. అమ్మ తప్పకుండా బతికిస్తాను, కానీ నేను ఒక నీళ్ళు ఇస్తాను, ఆ నీళ్ళు ఎవరు తాగితే వాళ్ళు చచ్చిపోతారు, వీడు బతుకుతాడు, మరి మీ ఇష్టం, ఎవరైనా తాగుతానంటే నేను మంత్రించి అంది. మంత్రించి ఇస్తాట ఆయన నీళ్ళు, తాగుతాడు. వెంటనే ఆ తల్లి తాగుతానలేదు, వెళ్ళామే తాగుతానని. నేను తాగుతాను, నాకు ఇవ్వండి, నా భర్త బతికితే చాలని. ఆ తల్లి అంటుంది, నువ్వు బాగానే తాగుతావే, నువ్వు చచ్చిపోతావు, వాడు బతుకుతాడు, వాడు రేపు ఇంకో పెళ్లి చేసుకుంటాడు, ఈ 3 పిల్లలు ఉన్నారు, వీళ్ళందరినీ నేను ఎక్కడ సాగుతాను, ముసలిదాన్ని అసలు. కాబట్టి నువ్వు చచ్చిపోతే ఆ నీళ్ళు నువ్వు తాగితే నాకు కష్టము, అందుకని నువ్వు తాగడానికి వీలు లేదంటుంది తల్లి. అయితే అత్త నువ్వే తాగు, నువ్వు మేమిద్దరం హాయిగా ఉంటాము, నా పిల్లలు నేను, మా సంసారం మాకు బాగుంటుంది. నా కర్మం ఏం పట్టింది, నాకు వీడు కాకపోతే 4 కొడుకులు ఉన్నారు కదా,
వీడు పోతే పోయినాడు. ఇంకో 3 కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళందరూ నన్ను చూసుకుంటారు. నేను వాడి దగ్గరికి పోతాను, నేనేం తాగను. అయితే ఒక ఉపాయం పనుకున్నాం, గురుగారు మీరే తాగేస్తారు. గురుగారు ఈ నీళ్ళు మీరు తాగండి, మీరు పోతే మీకు అన్ని అంత్యక్రియలు మేము చాలా బాగా చేస్తాము, సమాధి కూడా కట్టిస్తాము, తర్వాత ఓ గుడి కూడా కావాలంటే కడతాము. మీరు అమ్మా నాకు చాలామంది శిష్యులు ఉన్నారు, నీకు 4 కొడుకులు ఉంటే నేను మిగిలిన 3 కొడుకుల దగ్గరికి వెళ్తా అన్నావు కదా, నాకు చాలామంది శిష్యులు ఉన్నారు, ఒక్కొక్కడి కోసం నేను చచ్చిపోవాలంటే కష్టం అవుతుంది. ఆ అబ్బాయి పోయినాడు, ఇంకా అంతే మరి అనుభవించాలి. మరి మీరు ఎవరు కూడా ఆ నీళ్లు తాగి వాడి తాలూకు బతికిస్తానికి మీరు ఒప్పుకోవట్లేదు కదా, నన్ను ఏం చేయమంటారు, నేను వెళ్ళిపోతున్నాను అని గురువుగారు వెళ్ళిపోయారు. ఆయన తాగలి, ఆయన తాగమంది తల్లి, ఎందుకంటే వీళ్ళు బాగుండాలి. ప్రపంచం మన అందరం అంతేనరా, వాళ్ళే అది కథ కాదు కానీ మనందరి బుద్ధులు అవే. నువ్వు లేకపోతే నేను బతకలేను, నీవు లేక నేను లేను, నేను లేక నేను లేవు, అవన్నీ పైకి మాటలు, ఇవన్నీ నిజం కాదు. ఇదంతా మోసం, మాయలేడి. సీత వెంట పరిగెడుతోంది, మీరు సీత కావకండి, మీరు రాముడు కండి. అప్పుడు రావణాసురుడు ఎత్తుకుపోయేది లేదు, కష్టాలు లేవు. రావణాసురుడు ఎవరు అంటే యమధర్మరాజు. ఎత్తుకుపోయి ఎక్కడ పెడతాడు? నరకంలో పెడతాడు. జాగ్రత్త, ఆలోచించుకో. వీడు వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపటికి ఈ నీటి మంత్ర ప్రభావం చేత మామూలుగా కూడా మన శరీరం రేపటికి బాగా ఉబ్బుతుంది. ఇవాళ చచ్చిపోయినట్టుగా ఉండదు, రేపటికి చాలా లావు అవుతుంది. వీడి శరీరం ఇప్పుడే లావు అవుతుంది. వీడు నిజం చావు కాదు కదా, చాలా లావు అయిపోయినాడు. ఆ లోపల నుంచి ఆ శవం బయటికి రావటం, ఇంకా శ్మశానానికి పంపించాలనుకున్నారు, వీళ్ళు బయటికి రావటంలా. అప్పుడు ఏం చేశారు, ఆ ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి కాస్త ఈ గోడ పగలగొట్టి ఈ వాకిలి తీసేస్తే కొంచెం పెద్దది అవుతుంది, ఆ శవాన్ని బయటికి తేవచ్చు, ఇది గోడ పగలగొట్టి 4 కూలి వాళ్ళని పిలుచుకొచ్చారు. ఆ గోడ పగలగొట్టి అంతవరకు ఏడుస్తున్న ఆ పెళ్ళం గబగబా లేచొచ్చి, మీరు బాగానే గోడ పగలగొడుతున్నారు కదా, ఆ గోడ రేపు ఎవడు కట్టిస్తాడు, మీరేం పగలగొడతారు, వాడిని బయటికి తీసుకొస్తారు. మరి ఎట్లమ్మా, వాడు శవం కదా, వాడిని ఎట్లా బయటికి తీసుకురావాలి, ఇంత లావు అయినాడు, మేము మొయ్యలేకపోతున్నాం, వాడు బయటికి రావటం లేదు, తలుపేమో చిన్నది, బెడ్రూమ్ వాకిలి అని అంటే అంత కష్టమేముంది, కాళ్ళు చేతులు విరగొట్టేసేది. ఎట్లాగూ దహనమే కదా చేస్తారు, విరగొట్టి తీసుకురమ్మన్నారు. తీసుకురమ్మంది ఆవిడే. లేచాడు, ఇక్కడ కాళ్ళు చేతులు విరగొట్టారు. వాడు నిజంగా చావలేదు కదా. నిజంగా మీరు మా గురువుగారు అంటారు, ఇంత చెప్పరు కానీ ఇక ఇదంతా చెప్పి, నాయన ఏమొద్దు, ఇంటికి వెళ్ళి నా ఉద్యోగం పోయింది అని అనరా చాలు, నీ భార్య ఏమంటుందో చూడు. ఇప్పుడే కాఫీ ఇవ్వడం మానేస్తుంది. ఇవాళ ఆఫీస్ నుంచి వస్తే ఏదో కాస్త మంచినీళ్ళు ఇచ్చి కాస్త కాఫీ ఇస్తుంది కదా. వాడి ఉద్యోగం కాస్త పోయింది అని చెప్తే, అంటే ఎవరు ఎవరిని ఎందుకు ప్రేమిస్తున్నారో అర్థం చేసుకోండిరా పిచ్చివాడలారా. నామరూపాల వెంటపడి చాపోకండి, సచ్చిత్తున వెంటపడండి. అట్లా అని భార్యను ప్రేమించద్దు, భర్తను. నాటకం బాగా వెయ్యండిరా. పరమాత్మ వాడు లీల అని చెప్పాడు, అవి ఎంత చూడటం వాడి లీల. నాటకంలో రాజు వేషం వేసావనుకో, నేను చిరిగిపోయిన చొక్కా దుడుక్కొని రాజు వేషం వేస్తే బాగుంటుంది కదా. ఏం చేయాలి, రాజు ఏం వేసుకుంటాడో అదే వేసుకో. నువ్వు భార్య వేషం వేసావు, వాడు భర్త వేషం వేశాడు, ఇద్దరు నాటకం బాగా రక్తి గట్టించండి. కానీ లోపల మాత్రం నీవు లేక నేను లేను లేదు, నేను లేక నేను లేను. ఎంతసేపు ఏముండాలి, నేను సామాన్యాన్ని,
నేను సచ్చిత్తులు, నా సత్తు నా శరీరం, నా చిత్తు నా చైతన్యం. ఆ సత్తు ఈ చైతన్యం ఇచ్ఛాశక్తిలో ఏమేమనుకుందో ఆయా పనులన్నీ చేస్తున్నది. ఈ పనులకు నాకు సంబంధం లేదు, పని చెయ్యి నాకు సంబంధం లేదు అనుకో. అట్లా మెల్లగా ప్రయత్నం చేస్తే నీకు నామరూప దృష్టి పోయి సచ్చిత్తుల దృష్టి ఏర్పడుతుంది. నాకు ఇప్పుడు అర్థమైంది కదండి, నేను ఇంకా సచ్చిత్తులు అనుకోనా? అట్లా అనుకుంటే అవవురా. ఇందులో నుంచి ఇది ఎలాంటిదంటే గురుదేవులు మాకు చెప్పిన విషయం చెప్తున్నాను. ఇది ఒక పెద్ద మోకు అంటాం చూడండి, నూలుతో ఒడిగిన ఇంత లావు. మనం పశువుల్ని కట్టడానికి నారతో ఇంత పెద్దది, సరిపోల చిన్నదిరా, ఇంత మోకు అంటాం. పశువుల్ని వాటి కట్టి మనం నాగలి బండి కట్టి ఇట్లా పట్టుకొని లాగుతుంటాం చూడండి, ఇంతంత లావు తాళ్ళు ఉంటాయి అమ్మ. తాడే కానీ అది మోకులు అంటారు వాటిని. నారతో చేతులు, మనకి తాడైతే చేతులు కోసుకుంటాయి. అట్లా కాకుండా అది జనపనారతోనో ఎంతోనో అల్లుతారు. చాలా దారం పోగులు వేసి అది వేశారు. నామరూప దృష్టి నీకు అంత మోకు లాంటిది. సచ్చిత్తుల దృష్టి పట్టు పోగు లాంటిది. పోగు, ఇంత పోగు. నీ గురువు నీకు ఇంత పోగిచ్చాడు సచ్చిత్తులు. ఇట్లా ఇది సచ్చిత్తుల దృష్టి. ఈ సచ్చిత్తుల దృష్టికి ఈ పోగులో నుంచి, ఈ మోకులో నుంచి ఒక్క దారం తీసి దీనికి పెనవేసుకో. ఇది పెనవేసేటప్పటికి దీని శక్తి ఎటువంటిదంటే దాన్ని దీనిగా మార్చేస్తుంది. ఈ సచ్చిత్తుల దృష్టి సన్న పోగు, పట్టు పోగు, అది విడిగా ఉంటే ఇట్లా విరిగిపోతుంది. ఈ మోకులో నుంచి ఒక్క తాడు తీసి దీనికి తగిలిస్తే అది ఇదైపోతుంది. అట్లా ఒక్కొక్క తాడు దీనికి పెట్టు. అట్లా మొత్తం ఆ తాళ్ళన్నీ తీసి ఈ పట్టుపోగులుగా మార్చుకో. ఇది మోకైపోతుంది, ఇది సచ్చిత్తుల మోక అవుతుంది, నామరూప దృష్టి వీక్ అవుతుంది. ఇది మననం. ఒక్కరోజు నేను శ్రోతవ్యం నాకు తెలిసిందండి, అమ్మో ఇది తెలిసేది కాదు. అందుకే నీకేజమ్మా మీకు అర్థం కాదు అనేది. ఎందుకంటే ఏం పిచ్చోళ్ళ అర్థం ఎందుకు కాదు? అర్థం అవుతుంది. అది నిలబడటం కష్టం కదా, నిలబడటం కష్టం. ఇప్పుడు ఏదైనా ఒకటి ఎక్కడ తడి ఉంటుందనుకోండి, వెట్ ఫ్లోర్ అని ఒక బోర్డు పెడతాడు. ఎందుకు పెడుతున్నాడు? నీకు నడవడం రాదనే, ఇక్కడ జారుతుందిరా నాయన. ఇది యాక్సిడెంటల్ ప్రోన్ అని ఒక చోట పెడతాడు. మనం రోడ్లో నడుస్తూ ఉంటే ఎందుకని అంటే ఆ జోన్లో అటువైపు నుంచి వచ్చే వెహికల్ నీకు బ్లైండ్ కనపడదు. అందుకని నువ్వు హార్న్ కొట్టుకోరా, ఇక్కడ కేర్ఫుల్గా ఉండు అని ఎందుకు చెప్తున్నాడు అంటే ఇందుకు చెబుతున్నాడు. పెళ్లి చేస్తూ నీకు పెళ్ళి అవుతుంది కదా, రేపు మన వాడికి పెళ్ళి అవుతుంది చూడండి. ఆ పెళ్లిలో ఆ పురోహితుడు మంగళాష్టకాలం చదువుతాడు. 8 మంగళ అష్టకం అంటే 8 చదువుతాడు. ఆ 8 ప్రతిసారి 3 సార్లు చొప్పున 3 24 సార్లు సులగ్న సావధాన, సుముహూర్త సావధాన, బీ కేర్ఫుల్ అని చెప్తున్నాడు. ఎందుకు పడుతున్నావురా నాయన నువ్వు దీంట్లో పెళ్ళికెళ్ళి చూడండి, ఖచ్చితంగా ఈ మాట చెప్తాడు వాడు. చాలాసార్లు చెప్తాడు, ఒకసారి కాదు. ఒకసారి నువ్వు వినలేదేమో. అయితే నేను నా వీడియోలు, నా ఫోటోలు నేనేం చూస్తున్నాను, నాకు సావధాన వినపడదు. యాక్సిడెంటల్ ప్రోన్ అని వాడు ఎట్లా అయితే పెట్టాడో వీడు కూడా అట్లాగే చెబుతున్నాడు. ఒరే నాయన పడుతున్నావురా, దేంతో పడుతున్నావు? సచ్చిత్తులని వదిలేసి నామరూపాల వెంట పడుతున్నావు. జాగ్రత్త, నామరూపాల్లో పడిపోతాం. అందుకని నేను విన్నాను కదండి, నాకు తెలిసింది కదా, అహం బ్రహ్మాస్మి కదా, కథనే కథ అంటే కల్పించింది. ఇది కథే, ఆలోచించేరా. ఇది వ్యష్టి. ఏది వ్యష్టి?
ఇప్పుడు నీకు చెప్పింది సచ్చిత్తులు నామరూప క్రియలుగా ప్రయాణం చేసింది వ్యష్టి. నీ దగ్గర ఉన్న జ్ఞానం, నాకు నేననే భావం నాకు ఉంది కదండి, మీరు కొత్తగా నాకేమిటి చెబుతున్నారు అన్నావు కదా నిన్న. నువ్వు నీ నేననే భావము సచ్చిత్తులు కాదు. అదేమిటది? అది ఆభాస. అది ఎవరిని నమ్ముకుంది? ఈ ఇంద్రియాలు నేనని నమ్ముకుంది. అది విశేషాలను నమ్ముకున్న విశేషం. మరి అది రెండు జ్ఞానాలు లేవని మీరు చెప్పారు కదండి ఇదివరకు. మాకు ఒక్క జ్ఞానమే ఉంది, జ్ఞానం రెండు రకాలు కాదు అని. మరి ఇదో జ్ఞానం అదో జ్ఞానం ఇది కాదంటున్నారే అంటే, ఇది కాదని నేను అనలేదురా. నా దగ్గర ఒక దీపం ఉందమ్మా, బాగా అర్థం చేసుకోండి. నా దగ్గర ఒక దీపం ఉంది. అది బుడ్డి దీపం అనుకోండి, కొంచెం ఏదో కాస్త లైట్ లాంతర్ అనుకోండి. లాంతర్ కాదు, మీకు లాంతర్ చెప్పే కంటే ఇట్లా దీపమే. మనం కోడి బుడ్డి అని పెట్టుకుంటాం చూడండి, చిన్న గ్లాస్ పెట్టుకుని రాత్రిపూట ఇంత చిన్న దీపం వెలిగించుకుని కిరసనాయలు పోసి ఇంత బుడ్డి గ్లాస్ పెట్టుతాను కదా, అది ఆ గదిలోకంతా వెలుతూ వస్తుంది కదా. ఇప్పుడు దానికి ఒక తెల్ల బట్ట చుట్టే, ఆ గ్లాస్కి నేను ఒక తెల్ల బట్ట చుట్టే. ఇప్పుడు నా కాంతి, ఆ దీపపు కాంతి అట్లా కాకుండా ఆ తెల్ల బట్ట చుట్టినటువంటి ఒక కాంతి కనపడుతుంది, కానీ అంత కాంతి కాదు. అంటే ఆ కాంతిని తగ్గించింది ఎవరు? ఈ తెల్ల బట్ట. అంటే నా దగ్గర ఉన్న జ్ఞానానికి సత్వము అనేటువంటి సత్వగుణాన్ని పెట్టాను. అంటే అప్పటికి నేనేం చేశాను? ఇచ్ఛాశక్తి పెట్టేశాను. నీ దగ్గర జ్ఞానం ఉంది, ఇచ్ఛాశక్తి దానికి చుట్టబెట్టాను. ఇచ్ఛాశక్తి తర్వాత ఇంకేం చేస్తాను? మెల్లగా దాంట్లోంచి సత్వగుణం వచ్చేసింది. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ రజోగుణం. ఇప్పుడు ఒక ఎర్ర బట్ట తీసి దానికి మళ్ళీ చుట్టాను. ఇప్పుడు కాంతి ఏమైపోయింది? ఇంకా తగ్గింది. ఆ తగ్గింది కూడా ఎర్రగా డిమ్గా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి చుట్టే, నల్లటి బట్ట. నా దగ్గర దీపం ఉంది, దానికి తెల్ల బట్ట చుట్టాను, మళ్ళీ ఎర్ర బట్ట చుట్టేశాను, మళ్ళీ ఓ నల్ల బట్ట కూడా చుట్టేశాను. ఇప్పుడు ఆ దీపం కనపడుతుందా? దీపం ఉంటుందా ఉండదా? ఇప్పుడు నీ దగ్గర ఉన్నది ఆ దీపం. నువ్వేం చెయ్యాలి? ఆ బట్టలు తీసేయాలి. ఆ బట్టలు తీసేస్తే దానికి కాంతి వస్తుంది కదా. ఆ బట్టలు తీసే ముందు, బట్టలు తీసేయమంటే ఏం చేయను? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఈ మూడిటి వల్ల కదా నామరూప క్రియలు వచ్చాయి. నామరూప క్రియలే కదా విశేషం. నామరూప క్రియలను తీసేసి అక్కడ ఏముంది? అక్కడ దీపం సచ్చిత్తులుగా ఉంది కదా. మరి ఇందాకటి ఆ దీపమే కదా ఇందాక అట్లా నీకు డిమ్గా కనిపించింది. అంటే నల్ల బట్టలో నుంచి ఒక దీపం కనపడుతుంది, నీకు కనపడుతుందా? ఇప్పుడు అవి తీసిన తర్వాత కూడా ఈ దీపమే కనపడుతుంది కదా. ఇప్పుడు ఆ గ్లాస్ పగలగొట్టేసి, అంటే ఇక్కడైతే గాలి ఉంటుందంటావు. నీ ఆత్మజ్ఞానాన్ని ఉపమానం కొంతవరకే తీసుకోండి అమ్మ. ఆ గ్లాస్ పగలగొడితే గ్లాస్ నిన్న మళ్ళీ ఘటాకాశంలోకి వెళ్ళండి. బెలూన్లో గాలిలాగా అనుకోండి. బెలూన్లో గాలి తీసేస్తే ఆ బెలూన్ పగలగొడితే ఆ గాలి అంతటా వ్యాపిస్తుంది. ఇప్పుడు నీ గ్లాస్ పగలగొడితే నీ ఘటం పగలగొట్టవాకండి. దీన్ని ఈ దృష్టి జ్ఞానమయం కృత్వ అన్నామే. ఈ దృష్టి మార్చు. ఆ గ్లాస్ పగలగొట్టు అంటే ఈ ఘటాన్ని పగలగొట్టు. ఘటాకాశం మహాకాశం కావడానికి ఏమైనా కష్టపడాలా? ఇప్పుడు రెండు జ్ఞానాలు ఉన్నాయా? ఒక జ్ఞానం ఉందా? ఆ ఒక జ్ఞానం ఎందుకు ఇప్పుడు డిమ్గా అయింది? అప్పుడు ఎందుకు బ్రైట్గా అయింది? అప్పుడు దానికి 3 గుణాలు చుట్టబెట్టావు నువ్వు. ఇప్పుడు 3 గుణాలు తీసేసావు. 3 గుణాలు నేనెక్కడ చుట్టబెట్టాను? నువ్వు నామరూప దృష్టి పెట్టుకుంటే గుణాలు చుట్టినట్టే. నేను ఎక్కడ గుణాలు పెట్టాను నీకు ఇప్పుడు చెప్తాను. నీ గుణాలు ఎక్కడ పెట్టావో చూపిస్తా. మీ అబ్బాయి ఆడుకుని ఇప్పుడే ఇంట్లోకి వచ్చాడు. నువ్వు ఇంట్లో ఉన్నావు, ఏదో మధ్యాహ్నం టిఫిన్ చేసావు, వాడు ఆడుకోవడానికి ఏదో స్నాక్స్ ఏవో చేసావు, వాడి కోసం లడ్డూలు ఏవో అట్లాంటివి ఏవో చేసావు, వాడికి ఇష్టమైనవి చేసినప్పటి నుంచి చూస్తున్నావు. పిల్లవాడు ఇంకా రాలేదే, వాడు తినలేదే అని.
వాడు రాకపోయేటప్పటికి నీ కోపం బాగా పెరిగింది. ఎందుకంటే వాడి కోసం చేశావు, వాడు ఇంకా తినలేదు, ఇంట్లో అందరూ తినేశారు, వాడి కూడా ఉంచారులేండి. కానీ నీకు లోపల ఎవరి కోసం చేశావో వాడు రావాలి. ఇప్పుడు వాడు ఆడుకుని రాత్రి 7 గంటలకో 8 గంటలకో ఇంటికి వచ్చాడు. ఇప్పుడు అన్నం తినే టైం అయింది, వాడు స్నాక్స్ తినలేదు, వాడు అన్నం తినే టైంకి ఇంటికి వచ్చాడు. ఇప్పుడు స్నాక్ పెడితే అన్నం తక్కువ తింటాడు. అన్నమే పెడదామంటే వాడి కోసం చేసిన స్నాక్ వాడు తినలేదు. ఇప్పుడు నీకు వెంటనే ఏమొచ్చింది? కోపం వచ్చింది, ప్రేమ రాలే. ఈ కోపానికి ముందేముంది? అప్పుడు మోహం దేనిగా మారింది? కోపంగా. పెదవా, మధ్యాహ్నం అనంగా పోయినావు, ఇప్పటిదాకా ఇంటికి రాలేదు, నీ తిండి వాడు తిండి తినాలి, వాడికి తెలియదు, వాడికి ఆకలి అయితే తినాలని నువ్వు వాడిని కోపడుతున్నావు. ఇప్పుడు నీ అర్థం అంటే వెంటనే నీ కోపం వచ్చింది, కోపడబోతున్నావు. వెంటనే నువ్వు నేను కాదు నిన్న మనం మననం స్టేజ్లో కదా నేనున్నాను, నేను సచ్చిత్తుడు కదా, నేను విశేషాల వెంట పరిగెడుతున్నానేమిటి అని అనుకో. నీకు ఆ మోహము పోతుంది, కోపము పోతుంది. వాడికి ప్రాప్తం ఉంటే వాడు తింటాడు, వాడికి ప్రాప్తం లేదు వాడు తినలేదు. దొరకపోతే రేపు తింటాడు, తినకపోతే పోని మానే. ఏం తినకపోతే నష్టం? నేను చెయ్యకపోతే వాడు తినడు కదా. ఇప్పుడు నీకేమైంది? ఆ గుణాలన్నీ వచ్చినాయా రాలేదా? వాటి నుంచి నువ్వు విత్డ్రా అయినావా కాలేదా? అట్లా ఒక్కొక్కటి. ఎందుకంటే రోజు నువ్వు చేస్తున్నది ఏమిటంటే కాలం గడవట్లేదమ్మా, కర్మలు గడుస్తున్నాయి. కర్మ గడుస్తుంటే కాలం గడుస్తుంది అని అనుకుంటున్నావు నువ్వు. ముందు ఆ దృష్టి ఇటు మార్చుకో. కర్మలే నడుస్తున్నాయి. రేపటి నుంచి పొద్దున్నుంచి ఏ పనులు చేశావో ఈ కర్మలన్నీ అయిపోయినాయి. ఈ కర్మలన్నీ నేను తెచ్చుకున్నటువంటి సంచితంలో, ప్రారంధంలో ఇన్ని భాగాలు అయిపోయినాయి. ఇంకా ఎన్ని భాగాలు ఉన్నాయో. ప్రారంధాన్ని నేను చేస్తున్నాను అంటే నువ్వు డ్యూటీ చేస్తావు, దాంతో తాదాప్యం చెందవు. మననం స్థితిలో ఈ రకంగా సాధన చేసుకో. ఇట్లా చేసుకుంటూ ఉంటే కొంతకాలానికి, అంటే రేపే వస్తుందని నేను చెప్పను, నాకు వచ్చేసింది కదా అంటే నీ కర్మ నిన్ను ఎవ్వడు మార్చలేడు. నీకు అన్నీ వచ్చినాయి అంటే ఇక నా దగ్గరికి ఎందుకు వచ్చి కూర్చున్నావు? నాకు రాలేదని నేను అన్నీ కష్టపడి నేర్చుకున్నాను. నీకు అన్నీ ముందే వస్తే నీకు ఇంకా నేర్పాల్సిన పని లేదు. నువ్వు ఇక్కడ కూర్చో, నేను అక్కడ కూర్చున్నా. నీకు వస్తే నీకు అన్నీ నాకు వచ్చినాయండి, నాకు ఇదివరకే వచ్చు అంటే ఇదివరకే వస్తే ఇక్కడ అనవసరంగా ఈ చోటు ఇంకొకళ్ళు ఎవరన్నా రాని వాళ్ళు కూర్చుంటారు. జోలె పట్టుకొస్తే బిచ్చగాడికి ఏదైనా వేస్తారు, కానీ వాడు జోలె ముందే నిండి ఉంటే ఇంకా వీడేసే పని ఏమోని వేస్తే ఎందుకురా అంత పెట్టుకొని మళ్ళీ అడుక్కోవడం కదా వచ్చావని వాడు నాలుగు అంటారు. ఆలోచించి నీవెట్లాగైతే వ్యష్టిలో ఇలా చేయమంటున్నారో, సమిష్టిలో సూర్యుడు, భూమి, అగ్ని, ఇంద్రుడు అంటే వర్షం, వరుణుడు, వీళ్ళందరూ కూడా ఇట్లాగే చేశారు. వాళ్ళు ఎందుకు దేవతలైనారు, నువ్వెందుకు దేవత కాలేదంటే వాళ్ళు కూడా కర్మ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు కర్మతో తాదాత్మ్యం పొందలే, వాళ్ళు సాక్షిగా కర్మ చేస్తున్నారు, అందుకు వాళ్ళు దేవతలైనారు. నువ్వు కర్మతో తాదాత్మ్యం పొందావు కాబట్టి నువ్వు జీవుడి వేయడం. వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? సూర్యుడు పొద్దున్నే వస్తున్నాడా? అసలు సూర్యుడు వచ్చే ఉన్నాడు అండి, పొద్దున్నే వస్తున్నాడు అనకూడదు. భూమి తిరగడం వల్ల, భూమి తిరుగుతూనే ఉందా? భూమి తిరగడం వల్లనే ఋతువులు వస్తున్నాయా? లేకపోతే రావుగా. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, ఎండలు రావడం, వర్షం రావడం, చలి రావడం, మేఘాలు రావడం, ఇవన్నీ కూడా అలాగే వస్తున్నాయి భూమి తిరగడం వల్ల. భూమి తిరుగుతోంది, నేను తిరుగుతున్నాను, నేను వాంగా తిరిగాను, నేను తిరగడం వల్లే పంటలు పండుతున్నాయి అని భూమి అనుకోదు. నువ్వు కూడా కర్మ చెయ్యి, నువ్వు అట్లా అనుకో. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, రోజు కర్మ చేస్తున్నాడు, కర్మ సాక్షి సూర్యుడు. చూడండి, కర్మ సాక్షి వీళ్ళందరూ. మనం కర్మను అనుభవిస్తున్నాం.
మనం కర్మను అనుభవిస్తాం. ఎవరినన్నా అడగండి, ఏరా నాయన బాగున్నావా అనండి, బాగున్నానండి అంటాడు. ఎందుకురా మరి అట్లా కనపడుతున్నావు అంటే, ఏం చెప్పమంటారండి, చాలా కష్టాలు ఉన్నాయి, ఇంట్లో నా మాట ఎవరు వినరు, ఎందుకు వీడి మాట వినాలి అంటే వీడు నేను డిక్టేటర్గా ఉండాలనుకుంటున్నాడు, అందుకని వీడి మాట ఎవడో వినాలి. వాళ్ళందరూ నేను పోషిస్తున్నాను కాబట్టి, నేను అన్నం పెడుతున్నాను కాబట్టి వాళ్ళు నా మాట వినాలి. అంటే వీడు కర్తృత్వం వహిస్తున్నాడు, అందుకని భోక్త అవుతున్నాడు. వాడు ఎవడు మాట వినకపోతే వీడు దిగులు పడి వస్తున్నాడు, అంతే కదా. సూర్యుడు వాడికి పని చేస్తున్నాడు, చూడండి, ఆలోచించండి. సూర్యుడు వాడి మంట వాడి తాపం, వాడి అగ్ని, వాడి వేడితో సముద్ర జలాలంతా కూడా వేడిగా కాచి వాటిని ఆవిరిగా మార్చి అన్ని మేఘాలుగా పైకి పంపించాడు. ఆ మేఘాలన్నీ గాలికి ప్రయాణం చేస్తున్నాయి. మేఘాలు అవి కూడా పనే, మేఘాలు నడుస్తున్నాయి కదా, అది పనే కదా. ఆ మేఘం ఎక్కడికి వెళుతోంది? ఈ నీళ్ళనంతా ఎక్కడ వర్షం, ఎక్కడ అంత దూరము, లేకపోతే ఆ సముద్రపు నీళ్ళన్నీ మోసూరండి ఎక్కడికన్నా. ఎన్ని ఖర్చులు అవుతాయో, ఎంత ఎలక్ట్రిసిటీ కరెంట్ ఖర్చు అవుతుందో చూడండి. సముద్ర జలాన్నంతా మోసుకు రావాలంటే, పైగా సముద్ర జలాన్ని యాజ్ ఇట్ ఈజ్ మోసుకొస్తే అవి ఏం పంటలు పండవు. ఎందుకని? అదంతా ఉప్పు నీళ్ళు. అందుకని ఏం చేస్తోంది, ఆ సూర్యుడు ఆ ఉప్పునంతా అక్కడ పెట్టి దాన్ని ఆవిరిలాగా మార్చి తీసుకుపోతున్నాడు. ఆ మేఘం అంతా ప్రయాణం అవి కూడా కర్మ చేస్తున్నాయి. అవి కర్మ చేస్తూ నేను చేస్తున్నానని అనుకోవటం లేదు, నువ్వు కర్మ చేస్తూ నేను చేస్తున్నాను అనుకుంటున్నావు. ఒరే, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత సంపాదించావరా అని అడిగాను అనుకో, 50 లక్షలు సంపాదించావు. కర్తృత్వమా ఇదేంటి? డబ్బులు నువ్వు నిజంగా సంపాదించావా? నువ్వు కర్మ చేసావు, ఆ కర్మ ఫలితంగా డబ్బులు వచ్చినాయి. భావం ఎట్లా మార్చుకోవాలో చూడండి. దృష్టి జ్ఞానమయం కృత్వ, అప్పుడే నీకు బ్రహ్మమయం కనపడుతుంది. మీరన్నారు ఈశావాస్యమిదగం సర్వం అన్నారు, కొంచెం కూడా నాకు జగత్తు కనపడటంలే, మాకేమో జగత్తే కనపడుతోంది, ఆ బ్రహ్మం ఏదో నాకు కనపడలే. ఇప్పుడు బ్రహ్మం కనపడతాడు నీకు. ఏం చేస్తే? నువ్వు దేవత అయిపో ముందు. ఇప్పుడు నువ్వెవరివి? నువ్వు మనిషివి. నేను ఎందుకు మనిషినైనా అండి? మనస్సు నమ్ముకున్నానురా, మనస్సు చెప్పింది వింటున్నానురా, నా మనస్సు ఇట్లా చెప్పిందండి, అందుకే నేను ఏం చేస్తున్నా. దాన్ని నమ్ముకుని అది చెప్పినట్టు చేసి నువ్వు కర్తృత్వం వహిస్తున్నావురా. డ్రైవర్ గాడు ఏం చేయటం లేదురా, రైలుతో వాడికి అసలు సంబంధమే లేదురా, వాడు జస్ట్ నడుపుతున్నాడు, జీవుడికి సంబంధం లేదు. కానీ జీవుడు ఏమంటున్నాడు, ఈ డ్రైవరు వీళ్ళందరినీ నేనే కర్నూలు నుంచి ఢిల్లీకి తీసుకెళ్ళాను అంటే ఎట్లుంటుంది? మీరా తీసుకెళ్ళాడా? వాడు తీసుకెళ్ళలేదా? ఆలోచించండి, బుద్ధికి పదును పెట్టండి. సూర్యుడు తన తాపంతో సముద్ర జలాన్ని ఆవిరిగా మార్చి పైకి పంపించాడు. ఆ మేఘాలు గాలి వల్ల కదిలి, మళ్ళీ వాటికి శక్తి లేదు, గాలి వల్ల కదిలి ఇంకొక చోటికి, ఎక్కడికో అవసరమైన వర్షం కురవలసిన చోటికి పోయినాయి. ఆ ఊళ్ళో నీళ్లు లేవు, ఆ వర్షం కురిస్తేనే ఆ భూములు పండాలి. ఆ భూమి అక్కడ రెడీగా ఉంది, బాగా వేడికి పగుళ్ళు పగిలి బీటలు వారి అక్కడ ఉంది. అక్కడికి ఆ మేఘం రాగానే వెంటనే ఓ చల్ల గాలి దానికి తగిలి ఇక్కడ కురు అని చెప్పింది. సరే సరే కురుస్తున్నాను. ఆ కురిసేటప్పుడు ఆ వర్షం కురుస్తున్నా కదా, ఆ భూమి వాడు నాకేమన్నా 10 రూపాయలు ఇస్తాడా అని మేఘం అడగలేదు. నేను ఈ సముద్ర జలాన్నంతా నీళ్లుగా మార్చి ఆవిరిగా మార్చి అంత దూరం పంపించాను కదా అని సూర్యుడు అడగలేదు, ప్రతిఫలం అడగటంలే. ఎందుకని? వాడు మేం చేస్తున్నాం అనుకోవటంలా. మనమేమనుకుంటున్నాం? ఇంత సహాయం చేసి ఎవడికో నేనండి వాళ్ళకి సహాయం చేశాను, నేను కాబట్టి చేశా, ఇంకోడైతేనా ఏంది నేను
ఒక్కసారి ఆలోచించరా, ఆ నేను తగలబెట్టరా, పీడా పోతుంది. ఆలోచించు. ఆ నేనేమిటో ఆలోచిస్తుంది. అదే సాధన చేయండి. నేను అని అనంగానే జీవుడుగా అంటున్నానా, చైతన్యంగా అంటున్నానా, ఈ దేహ పరిమితిలో ఉన్నవ నేను మరి వ్యాప్తమైన నేనా, సంకుచితమైన నేనా? ఇది అంతర్ముఖం అవడం. అంతర్ముఖ సమారాధ్య. నువ్వు అంతర్ముఖానికి వెళ్ళావంటే అక్కడ నీకు సమం తెలుస్తుంది. సమం అంటే ఈక్వాలిటీ. ఏమిటి ఈక్వాలిటీ? ఇక్కడ హెచ్చుతగ్గులు ఉన్నాయి. దీని కులం వేరు, దాని కులం వేరు, దీని సౌందర్యం వేరు, దాని సౌందర్యం వేరు. అది తెల్లది, ఇది నల్లది, ఇది పచ్చది, ఇంకోటి ఇది బ్రాహ్మలు, ఇది స్థూలోహం. నేను లావుగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నేను సన్నగా ఉన్నాను, నాకు బ్లడ్ లేదు, వాడికి ఎముకలు లేవు, వాడికి కండరాలు లేవు, వాడికి కిడ్నీ లేదు, అన్నీ లేవే. అన్నీ ఉన్నాయి అన్నవాడు ఒక్కడి చెప్పండి రా. నేను పర్ఫెక్ట్గా ఉన్నానండి, నాకేమీ లేవు, నేను హాయిగా ఉన్నాను అన్నవాడు ఒక్కడు చెప్పు. వాడొక్కడ అహం బ్రహ్మాస్మి అన్నవాడు ఒక్కడ ఆ మాట చెప్పగలడు. మిగిలిన వాడు చెప్పలేడు. వాడికి అన్ని లోపాలే. ఎందుకని? వాడు విశేషాన్ని నమ్ముకున్నాడు. విశేషాన్ని నమ్ముకున్నవాడెప్పుడూ కూడా కింద పడ్డానికి అవకాశం ఉంది. వాడు కర్తృత్వం వహిస్తున్నాడు. వాడే కర్మణ్యకర్మయ పశ్చేత్ అన్నాడు. కర్మలో అకర్మను చూడమన్నాడు. ఎట్లా అకర్మను చూడమంటావు? సూర్యుడు చేస్తున్న పని అదే. వాడు కర్మ చేస్తున్నాడు, కర్మ సాక్షిగా ఉన్నాడు, కానీ కర్మలో కర్తృత్వం వహించటంలే. మేఘం కర్మలో కర్తృత్వం వహించటల్లా, వరుణుడు వర్షం కర్తృత్వం వహించటల్లా, భూమి కర్తృత్వం వహించడం. నేను పండించానని చెప్పటంలే భూమి. విత్తనం వేసుకుంటే పండుతున్నది, వేసుకోకపోతే అట్లాగే ఉంటున్నది. నువ్వెందుకు కర్తృత్వం వహిస్తున్నావురా? వ్యష్టి సమిష్టి అయితే, అంటే ఎట్లా సమిష్టి కావాలి? నా ఘటాన్ని పగలగొట్టుకుంటే ఉన్నది నేనే అవుతాను. నేను ఎక్కడి నుంచో సచిత్తులను తీసుకొచ్చి నా దగ్గర పెట్టక్కర్లేదు. ఎప్పుడూ నేను అదిగానే ఉన్నాను. మరి ఇదేంటండి ఈ గోర? ఎందుకు ఇట్లా కొత్తగా వచ్చింది? ఇది నాకు ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందంటే, నాకు మొన్న ఒక అమ్మాయి చెప్పింది, చాలా నాకు బాగా అనిపించింది. అంటే సాధన చేసుకుంటున్నారా వీళ్ళు, కనీసం ఆలోచిస్తున్నాను. అమ్మ, నా చీర కాటన్ చీర అమ్మాయిది, మామూలుగా ఉంది, ఇది మెత్తగా ఉంది, గంజిలో ఒక్కసారి ఇట్లా ముంచి ఆరేసాను, ఆరేయగానే అది పెళపెళామని ఇట్లా లేచింది, దాన్ని మడత పెడదామంటే కూడా అది లొంగటం లేదు. మీరు చెప్పిన అహం ఇదేననిపించింది. నాకు చాలా బాగుంది అనిపించింది. ఇంతకు ముందు కూడా ఒక ఆమె అట్లనే చెప్పింది. తత్తు త్వమసి అని చెప్తే తత్పదార్థం నిరాకారం, త్వం పదార్థం ఆకారం పొందింది, అది నిరుపాధికం, ఇది సౌపాధికం. అంటే ఆమె ఏం పెద్ద చదువుకోరా. పెన్నులో అప్పట్లో ఇంకు పోసేవాళ్ళు పెన్ను. అమ్మ, ఈ లోపల ఉన్న ఇంకంతా కూడా నిరాకారం కదా, దానికి ఆకారం లేదు. అది నిబ్బులో నుంచి వస్తే అక్షరాలు వచ్చింది కూడా ఇంకే కదా. ఈ అక్షరాలకి ఆకారం ఉంది, అది తత్తు, ఇది త్వమ్ము. ఏ పుస్తకాల్లో రాయరమ్మా. నిన్న ఈ అమ్మాయి చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఓహో, వీడు కనీసం ఒక్క క్షణమైనా అది ఆలోచించగలిగారు. ఇంత కష్టపడి నేను చెప్తున్న దానికి ఏమిటి ఫలితం అంటే, మీరు అది కాండి. అది కొత్తగా కాక్కర్లేదు, అదేదో నా అనుగ్రహంతో వచ్చేది కాదు. మీకు మీరు ప్రయత్నం చేసుకోండి. మీ దగ్గర ఉన్నదే అది కాదు అని తొలగించుకోండి. తేన త్యక్తేన భుంజీత. అది వదిలించుకొని ఇది అనుభవించరా నాయన. నిన్నెవ్వడు అడ్డుకుండేవాడు లేడు. అందుకని నువ్వు ముందు మా మనిషి నుంచి దేవతగా అంటే సూర్యుడిలాగావు, మేఘంలాగావు, వర్షంలాగావు, భూమిలాగావు, గాలిలాగావు. చూడు, గాలి చూడు, మురుక్కాలం మీదకి వెళుతుంది. మంచి సెంట్లు మీరన్నీ ఏమన్నా కొట్టుకుంటే అవి తీసుకుంటుంది.
లేకపోతే మంచి మల్లె పువ్వులు ఎక్కడో పూస్తే వాటి వాసన తీసుకొస్తుంది. అయినా నేను తెస్తున్నాను, వాడి ముక్కుకు అందించాను అని గాలి అనుకోదు. ఆ భూతాలను చూసి అది నేర్చుకోరా, అట్లా ఉండరా. మెల్లగా ఈ పట్టుపోగు నువ్వు మోగులోంచి ఒక్కొక్క దారం తీసి దీన్ని తగిలిచ్చావనుకో అది ఇదైపోతుంది. దీని దగ్గర ఆసక్తి ఉంది. ఇది సన్నదే కానీ చాలా పవర్ఫుల్. ఇది ఇంతలావు బండే కానీ అది జడం. అందుకని నామరూప దృష్టి వదిలి సచ్చిత్తుల దృష్టి నేర్చుకో, వ్యష్టి దృష్టి వదిలి సమిష్టి దృష్టి నేర్చుకో. నువ్వు అదే. అందుకనే అది నీవేను, నువ్వు కొత్తగా కాక్కర్లేదురా నాయన. ఇది సిద్ధేను, నువ్వు సాధ్యం కాదు. సాధ్యం అంటే నువ్వు ఈ యజ్ఞం చేయండి, చండీ హోమం చేయండి, ఇంకేదో తపం చేయండి, జపం చేయండి, తీర్థయాత్రకు వెళ్ళండి అని ఏం చెబుతున్నారు? ఇంకేదో ఎక్వైర్ చేసుకోమంటున్నారు నిన్ను. ఇది ఎక్వైర్ చేసుకోకర్లేదు, ఇది నీ దగ్గర ఉంది. మరి నా దగ్గర ఉంటే ఏమైంది? వాడెవడో వాడి నాన్న సంపాదించిన ధనం అంతా వాడింట్లోనే ఉంటే ఆ బండ తీసుకోవడం చేతగాక వాడు ఇంటింటికి పోయి ముష్టెత్తుకు తిరుగుతున్నాడు. ఇప్పుడు మనం చేస్తున్న పని అది. ఆ సంపద అంతా నీ దగ్గర ఉంది, ఆ బండ తొలగించుకో. బండ ఎందుకన్నారు అంటే నామరూప దృష్టి వదలడం అంత ఈజీగా వదిలినట్టే కనపడుతుంది, వదలదు. అది ప్రయత్నం చేయాలి, దానికే సాధన చేయాలి. ఓం తత్సత్. 20 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాం మనం. అర్థమైందే అనుకుంటున్నాను. కాకపోతే నేను అంతకంటే కూడా నేనేం చెయ్యలేను. చాలా నేనంతా చెప్తున్నాను. అది కూడా అర్థం కాకపోతే పరమాత్మకు నమస్కారం పెట్టి, భగవంతుడా మాకు అటువంటి ఇంకో జన్మివు, మేము ధర్మమోక్షాల వైపు ఈ ట్రాక్ మీద నడిచేది, మా బండి ఇటు పోకుండా ఇటు పోని, ఇటు పోతాను అటు పోతాను అది ఇదే అని అంటారు. మళ్ళీ వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. ఇంకెక్కడికో పోతారు. ఏమ్మా అక్కడికి ఎందుకు పోతున్నారే, అక్కడ ఏముంది అంటే ఇదే చెప్తున్నారమ్మా. అక్కడ కూడా ఇది ఎవడు చెప్పడు, ఇది వాడికి తెలియదు. వాడికి తెలిస్తే ఈ పని చేయడు. అది ఇదే కాదు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. సరైనటువంటి విద్య నేర్చుకోండి. విద్య అమృతమత. విద్య పేరే పెట్టుకున్నట్టే అవి ఇక్కడ చెప్తాడు. మీకు చెప్తా ఉండండి ఒక నిమిషం. వేదమే చెప్పింది. పర్యంక విద్య అని ఒక విద్య ఉందిట, పంచాగ్ని విద్య అని ఒక విద్య ఉందిట. ఇవన్నీ విద్యలు పెట్టారు వీటికి పేర్లు. పంచాగ్ని విద్య అంటే ఏమిటో తెలుసిన? జ్యేష్ఠ మాసంలో, జ్యేష్ఠ మాసం అంటే చాలా ఎండలు ఉంటాయి. చైత్ర వైశాఖాలు ఎండాకాలం కదా, గ్రీష్మ ఋతువు. బాగా సూర్యుడు 7-8 అయినప్పటి నుంచే బాగా మండిపోతూ ఉంటాడు. అటువంటి జ్యేష్ఠ మాసంలో పొద్దున 9 నుంచి సాయంకాలం 3 గంటల వరకు, 9-3 గంటల వరకు అంటే ఎంత ఎండ ఉంటుంది? 3 తర్వాత ఎండ పోతుంది. అటువంటి అప్పుడు చుట్టూ అగ్ని వేసుకుని ఇక్కడ నిప్పే ఇక్కడ నిప్పే ఇక్కడ గుండులాగా నిప్పు పెట్టుకుంటారు. ఆ మధ్యలో కూర్చుంటారు. ఆ మధ్యలో కూర్చుని వాళ్ళు జపం చేస్తారు. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవ, ఏదో ఒక మంత్రం, ఏ మంత్రం అయినా తీసుకోండి. అంటే చుట్టూ నిప్పుంది, పైన సూర్యుడు మండుతున్నాడు. పంచ అగ్నులు ఇవి, పంచ అగ్నులు. 5 వైపులా అగ్ని. ఆ అగ్ని పెట్టుకుని నేను చేసేటువంటి ఒకటి ఉంది, అది పంచాగ్ని విద్య. అదే నచికేతుడు వాడికి చెప్తాడు. యమధర్మరాజు నచికేతుడికి బోధిస్తాడు. మధు విద్య నుండి, ఉపకోశల విద్య నుండి, ఇవన్నీ విద్య పేరుతో పెట్టుకున్న విద్యలు కావు. మరి విద్య ఆ పేరుతో చలామణి అవుతున్నాయి. అవన్నీ అవి విద్యలు కావు. మరి విద్య ఏమిటంటే బ్రహ్మ విద్య, ఆత్మ విద్య. అవి రెండే. అది 2 కాదు, అది ఒకటే. అదొక్కటే విద్య. ఆ విద్యయా అమృతమస్నుతే. ఆ విద్యయే నీకు అమృతత్వాన్ని ఇస్తుంది. నీకు చావులేని స్థితి ఇచ్చేది ఆ విద్య. మిగిలిన విద్యలు విద్య పేరుతో ఉన్న అవిద్యలు. అర్థమైందా? ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.
ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या सांप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो गुरुभ्यो नमो महभ्यः। सर्वोपद्रवरहित प्रज्ञानघनः प्रत्यगतो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। गुरुदेवा తండ్రి జగద్రక్షక అమ్మ వెళ్ళి రండ్రా.